స్వామివారి దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడం ఏ మానవాతీతమైన మానవ మాతృలకు ఎవరికి సాధ్యం కానటువంటి విషయం. అది ఎలాంటిదంటే, ఒక చోట నేను చదివాను, ఒక సముద్రాన్ని చిన్న చిల్లిగవ్వతో మనం తవ్వాలని చూసినట్టు ఆ నీళ్ళని, అది ఎన్నటికీ సాధ్యం కాదు. కానీ స్వామివారు మనందరికీ ఇచ్చిన ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి స్వామి సందేశం, స్వామివారు భౌతికంగా ఉన్నంత వరకు స్వామివారు చాలా సందేశం ఇచ్చారు. కానీ స్వామివారు భౌతికంగా అవతార పరిసమాప్తి చేసిన తర్వాత స్వామి దగ్గర అనేక అనుభవాలు పొంది, స్వామి దగ్గర చదువుకున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే సీనియర్ డివోటీస్ కానివ్వండి, వారి ద్వారా స్వామివారి సందేశం, స్వామివారి ప్రేమ నిరంతరంగా, ఆ దివ్యత్వం, ఆ ప్రేమ నిరంతర ప్రవాహంగా కొనసాగడానికి ప్రారంభించిన కార్యక్రమమే ఈ సమర్పణ కార్యక్రమం. ఈ సమర్పణ కార్యక్రమంలో ఇప్పటి వరకు 114 ఎపిసోడ్స్ అయినాయి. సమర్పణ BHELలో మన మందిరం కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం మార్చ్ 15వ తేదీ ఈ సమర్పణ కార్యక్రమం ఈ BHEL మందిరంలో ప్రారంభించడం జరిగింది. 120వ సమర్పణ అతి తొందరలో జరగబోతోంది. ఇదంతా కూడా స్వామివారి దయతో, స్వామివారి అనుగ్రహంతో, ఎక్కడ నిరంతరాయంగా ఒక్క ఇబ్బంది కూడా లేకుండా స్వామివారి అనుభూతుల్ని ఒక స్పీకర్కి ఇంకో స్పీకర్కి ఎన్నెన్నో వైవిధ్య రకమైన అనుభూతులన్నీ మనకి చెప్తూ వచ్చారు. స్వామి సందేశాన్ని మనకి ఇస్తూ వచ్చారు. ఇవాళ కూడా స్వామివారి సందేశాన్ని, స్వామివారి ప్రేమని, తనకున్న అనుభవాల్ని పంచుకోవడానికి మన ముందు ఉన్నారు సుబ్రహ్మణ్య సాయి బ్రదర్. సుబ్రహ్మణ్య సాయి బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు అప్పటి నుంచి కూడా వాళ్ళు ఆర్డెంట్ సాయి డివోటీస్. వాళ్ళ నాన్నగారు నిజామాబాద్ జిల్లా బోధన్ సమితి ఫౌండర్. రామాలయం తర్వాత ముందుగా బోధన్ మందిరంలో, రామాలయంలో జరిగేవి భజనలు. ఆ తర్వాత నిరవధిక కాలం వాళ్ళ ఇంట్లో భజనలు జరిగేవి. మా అమ్మ ఇందాకే నాకు చెప్తా ఉంది, రూమ్లో ఎటు తిరిగినా సరే గ్యాప్ లేకుండా స్వామి ఫోటోలు ఉండేవి వాళ్ళ ఇంట్లో. వాళ్ళు ఎంతటి భక్తులు అంటే, నాకు ఇంకో మాట కూడా మా అమ్మ చెప్పింది, లెప్రసీ పేషెంట్స్కి అన్నిటికీ వారి అమ్మగారు వారు కలుపుకుని అన్నం తినలేరు కాబట్టి ఆవిడ ముద్దలు చేసి పెట్టేవారట అందరికీ. అది నారాయణ సేవ. ఒకప్పుడు వారి కుటుంబం ఆ నారాయణ సేవ, ఆ సేవా కార్యక్రమాలలో మొట్టమొదటిగా అసలు ప్రారంభించినప్పుడు సేవ కానీ భజనలు కానీ ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా ఉన్న డివోటీస్లో ఆ కోవకి చెందిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఒకటి. అదేవిధంగా మా ఫ్యామిలీకి, మా మామయ్యకి స్వామి లడ్డు ఇచ్చినప్పుడు మా తాతగారు హేళన చేశారు, ఎక్కడో షాప్లో కొనుక్కొచ్చావని. ఆ లడ్డు తీసుకెళ్ళి వీళ్ళ నాన్నగారికి చూపించారు మా మామయ్య. అయ్యో, ఆయన ఇది లడ్డు షాప్లో కొన్నది కాదు, మీకు దేవాది దేవుడు ఇచ్చాడు, మిమ్మల్ని రమ్మని ఆయన పిలుస్తున్నారు ఆయన కోవలోకి అని చెప్పి. అలా మా ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ ఫ్యామిలీ ద్వారానే స్వామి ఫోల్డ్లోకి రావడం జరిగింది. అదే కాకుండా వాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళ పిల్లలందరూ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి 10 మందికి పైగా స్వామి కళాశాలలో చదువుకున్నారు. వీరి పిల్లలిద్దరూ కూడా స్వామి కళాశాలలోనే చదువుకున్నారు. వీరి శ్రీమతి గారు కూడా స్వామి కళాశాలలోనే చదువుకున్నారు. అండ్ అదే కాకుండా హైదరాబాద్ యూత్లో ఒక రకంగా చెప్పాలంటే యూత్ ఐకాన్గా వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ నిలిచి ఉందనడంలో ఏ సందేహం లేదు నాకు. ఏ సేవ ఉన్న పుట్టపర్తిలో వీళ్ళ ఇంట్లోంచి అత్యధికంగా వీళ్ళ ఇంట్లోంచి యూత్ ఉండేవారు. అండ్ మా అమ్మ ఇంకో మాట కూడా చెప్పింది ఒకసారి నాకు, భజనకి ఎవరు రాకపోయినా వీళ్ళ ఫ్యామిలీలోంచి వస్తే ఆ భజన అటువైపు ఇటువైపు ఫుల్గా ఉండేవారంట హాల్లో. అంతమంది భజనలో పార్టిసిపేట్ చేసేవారు, యాక్టివ్గా భజన పార్టిసిపేట్ చేసేవారు. మెడికల్ క్యాంప్ అవనివ్వండి, నారాయణ సేవలు అవనివ్వండి, వాళ్ళు చెయ్యని సేవ లేదు. స్వామివారి కళాశాలలో వీరు 90లో చదువుకున్నారు. 91 నుంచి 94 వరకు బృందావన్ క్యాంపస్లో చదివారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి MBA పట్టా పొందారు. ఇప్పుడు వారు లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ హెడ్గా బైర్రాజు ఫౌండేషన్లో పనిచేస్తున్నారు. అండ్ ఇదే కాకుండా స్వామి దగ్గర అనేక డ్రామాలు, యూత్ డ్రామాలు అవనివ్వండి, స్టూడెంట్ డేస్లో అవనివ్వండి, స్వామి దగ్గర ఆ ఫోటో మీరు కనుక చూస్తే పోస్టర్లో వీరు నారదుడు వేషం వేశారు. ఆ స్వామి పక్కనే నుంచున్న ఫోటో మనం చూసాం. సో స్వామివారికి అత్యంత సన్నిహితంగా మెలిగారనడంలో ఏ సందేహం లేదు. ఈరోజు ఆ స్వామి ప్రేమని మనకి ఇంకా సేవలో మనకి ఏదన్నా అనుమానాలు ఉన్నా అలాంటి వాటన్నిటిని నివృత్తి చేయడానికి
వారి మాటల ద్వారా ఈరోజు మనం విందాము. సుబ్రహ్మణ్య సాయి బ్రదర్, ఐ హార్టిలీ వెల్కమ్ యూ అంటు ద స్టేజ్. స్వామివారికి పుష్పగుచ్చం ఇచ్చి రావాల్సిందిగా మనవి. శ్రీకరమగు పుట్టపర్తిని వెలసిన శివస్వరూపుని సాయి సద్గురుని చరణాబ్జమ్ములు రజమున భక్తితో శిరమున దాల్చుతూ సన్నుతి సేతును. అజ్ఞానముచే కలిగే జన్మయని జన్మ కర్మలను తొలగచేయుమని సర్వదేవతాతీతరూపియగు శ్రీ సత్యసాయినే మదిలో కొలుతును. ఓం శ్రీ సాయిరామ్. ఇక్కడ విచ్చేసినటువంటి సాయి బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక సాయిరామ్. స్వామి హిమ్సెల్ఫ్ ఈజ్ అ మిరాకిల్ అండి. మన సమర్పణలో యూజువల్గా మనం అందరం కూడా మాట్లాడుకునేది ఏంటంటే మా యొక్క అనుభవాలు, మీ యొక్క అనుభవాలు, వేరియస్ డివోటీస్ యొక్క అనుభవాల గురించి మనం మాట్లాడుకోవడం అనేది కామన్గా జరిగేటువంటి విషయం. కానీ ఎప్పుడూ కూడా నాకు ఒకటే అనిపిస్తుందండి, స్వామి హిమ్సెల్ఫ్ ఈజ్ అ మిరాకిల్. స్వామి దగ్గరికి మనం వచ్చామా, స్వామి మనని తన దగ్గరికి తీసుకున్నారా, ఎప్పుడన్నా ఆలోచించారా? ఇప్పుడు మన శశికాంత్ బ్రదర్ కూడా చెప్తున్నారు, మై ఫాదర్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బోధన్ సమితి, ఎన్నో సంవత్సరాలు. కరెక్ట్, అవన్నీ కూడా కరెక్ట్, బాగా చెప్పాడు తను. వీ యూస్ టు డూ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. నాన్నగారి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను, అమ్మగారి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మాకు చిన్నప్పటి నుంచి కూడా స్వామి తప్ప ఇంకొక దేవుడు అనేది తెలియదండి. దెర్ ఈజ్ నో అదర్ గాడ్. ఏదో కులదైవంగా వెంకటేశ్వర స్వామి, ఎప్పుడన్నా ఒకసారి తిరుపతికి వెళ్ళి రావటమే తప్ప వేరే గుళ్ళు గోపురాలు తిరగటం కానీ లేకపోతే పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కానీ ఇవి ఎప్పుడు కూడా నేను మా ఫాదర్ కానీ మా మదర్ కానీ చేస్తున్నట్టు నేను ఎప్పుడు చూడలేదు. నేను వాళ్ళు ఎప్పుడుతో ట్రావెల్ కూడా చేయలేదు. కానీ ప్రతి సంవత్సరం 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో ఒకసారి పుట్టపర్తి విజిట్ మాత్రం మ్యాండేటరీ. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ లెర్నింగ్ దట్ ఐ గాట్ ఫ్రమ్ మై పేరెంట్స్. కానీ ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే అండి, మా ఫ్యామిలీని స్వామి తన దగ్గరికి తీసుకున్నారే తప్ప, మీరు సచ్చరిత్ర ఎంతమంది పారాయణ చేస్తారో నాకు తెలియదు, అప్పుడప్పుడు తప్పకుండా సచ్చరిత్ర అందరూ కూడా చేసే ఉండుంటారు. దాంట్లో షిరిడి సాయిబాబా చెప్తారు, మీరు ఒక చిన్న పక్షి లాంటి వాళ్ళు, మీ కాలుకి నేను తాడేసి నా దగ్గర లాక్కుంటాను అని. రైట్, అట్లా మా ఫాదర్ని కూడా స్వామి చాలా చాలా ఇనీషియల్ స్టేజెస్లోనే కాలుకి తాడేయటమే కాదండి, ముక్కుకు తాడేసి లాగారు. కాలుకి తాడేసి లాగేది మామూలు వాళ్ళకి, కానీ మా ఫాదర్ విషయానికి వచ్చేటప్పటికి అది ముక్కుకు తాడేస్తే కానీ వంగేటువంటి రకం కాదండి. మై ఫాదర్ వాజ్ బేసికల్లీ ఫ్రమ్ ఏ కంప్లీట్లీ కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. స్వామి చెప్పారు కదా, కమ్ యూ నెక్స్ట్, ఇట్స్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ టైం గ్యాప్. కొంచెం టైం పడుతుంది తప్ప రావడానికి, ప్రతి వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళక తప్పదు. సో ఈజ్ ఏ కంప్లీట్ కమ్యూనిస్ట్. ఎంత కమ్యూనిస్ట్ అంటే వాళ్ళ ఇంట్లోకి ఏ విధమైనటువంటి పసుపు కుంకుమలు కానీ అగరబత్తి కానీ ఇవేవి కూడా ఇంట్లోకి రాకూడదు. ఎందుకు? అవన్నీ దేవుడి పూజలో వాడతారు కాబట్టి. సో అది మూర్ఖత్వం అనాలా, లేకపోతే వాళ్ళు నమ్మిన యొక్క సిద్ధాంతానికి వాళ్ళ యొక్క కంప్లీట్ సరెండర్ అనాలా నాకు తెలియదు. ఇంట్లో ఆడవాళ్ళు ఎర్రచీరలే కట్టుకోవాలి. సో నవ్ యూ కెన్ అండర్స్టాండ్ ఇంట్లో ఏ పరిస్థితి ఉంటుందో. కాన్స్టెంట్గా కమ్యూనిజం, భగవంతుడు అంటే ఏ విధమైనటువంటి నమ్మకం లేదు. ఇది మా ఫాదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి అండి. నౌ కమింగ్ టు మై మదర్స్ సైడ్, మెటర్నల్ సైడ్, మా తాతగారు చాలా గొప్ప రామభక్తుడు. ఎంతటి రామభక్తుడు అంటే ఆయన ధ్యానంలో కూర్చుని రామచంద్రమూర్తితో మాట్లాడేవాళ్ళట. హీ యూస్ టు హ్యావ్ విజన్ ఆఫ్ లార్డ్ రామ. ఆయనకి పొద్దున్నుంచి సాయంత్రం వరకు రామ 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 ఇది తప్ప ఇంకొకటి లేదు. ఒక ఫ్యామిలీనేమో కమ్యూనిస్ట్ ఫ్యామిలీ, ఇంకో ఫ్యామిలీనేమో కంప్లీట్గా సరెండర్ టు గాడ్.
ఈ రెండు ఫ్యామిలీని దగ్గర తీసుకురావడం అనేది ఈజ్ ఇట్ నాట్ షార్ట్ ఆఫ్ ఎ మిరాకిల్ అండి? ఫర్ మీ అది చాలా పెద్ద మిరాకిల్ అండి. ఎంత ప్లాన్ ఉంటే తప్ప కర్మల్ని ఏ విధంగా స్వామి తీసుకొచ్చి ముడివేసి ఎలా లాక్కొస్తారనేది మా ఫ్యామిలీనే చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయగలదు. రైట్. సో మా తాతగారికి ఒకసారి ఇట్లానే మా అమ్మ గురించి బాధ వచ్చి తను ధ్యానంలో కూర్చుని రామచంద్రమూర్తి యొక్క ప్రార్థన చేస్తూ స్వామి పెళ్ళి ఎట్లా స్వామి ఈ అమ్మాయిది, అప్పటికే ఏదో 12-13 ఏళ్ళు వచ్చేసినాయి, పాపం పెళ్ళి కాలేదు ఇంకా, ఎంతో బాధతో 12-13 ఏళ్ళు దగ్గర పడిపోయినాయి అమ్మాయికి, ఇంకా పెళ్లి చేయలేకపోతున్నాను స్వామి, సరైన కుర్రాడు కావాలి స్వామి అని అలా ఉంటే తనకు ఒక విజన్ కనిపించిందటండి. శ్రీరామచంద్రమూర్తి చెప్పారు, ఇలా కనుక ఈ ఫలానా గ్రామానికి వెళ్తే, ధూళిపూడి అనే గ్రామానికి వెళ్తే అక్కడ మీ అమ్మాయిని చేసుకోబోయేటువంటి అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ఇది, ఎలా గుర్తుపట్టాలి స్వామి? అప్పట్లో మనలాగా మొబైల్ ఫోన్లా ఏమీ లేవు కదండి, నాట్ టెలికమ్యూనికేషన్ కూడా లేదు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 20s 30s టైం, ఇదంతా కూడా అప్పట్లో 30s టైం. సో అటువంటి పరిస్థితుల్లో స్వామి ఎలా స్వామి అని ఆయన బాధపడుతుంటే చెప్పారట, 2 తాటి చెట్లు ఉంటాయి, తాటి చెట్ల మధ్యలో ఒక ఇల్లు ఉంటుంది, నువ్వు ఆ గ్రామానికి వెళ్తే ఈజీగా గుర్తుపడతావు వెళ్ళు అని. ఇది ఎవరు? శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు తన దర్శనం ఇచ్చి తనకి మెడిటేషన్ చేస్తున్నప్పుడు విజన్లో చెప్పారనమాట అక్కడికి వెళ్ళమని. ఎంత నమ్మకం ఉంటుందండి? వీళ్ళెక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్, ఇది గుంటూరు డిస్ట్రిక్ట్. కృష్ణా గుంటూరు ఇప్పుడు మనకు పక్కనే మ్యాప్లో చూస్తే, ఆ కాలంలో వెళ్ళాలంటే ఎడ్ల బండి కట్టించుకుని వెళ్ళాలి. ఎడ్ల బండి కట్టించుకుని 3-4 రోజులు 5 రోజులు వెళ్తే కానీ అక్కడికి చేరలేరు. ఏనాడు ఆ గ్రామం పేరు కూడా తెలియదు, అది ఎక్కడుందో తెలియదు, గూగుల్ మ్యాప్స్ అసలు లేవు. సో వెతుక్కుంటూ వెళ్ళగా ఎగ్జాక్ట్గా తన విజన్లో ఏదైతే చూశారో ఆ తాటి చెట్లు, ఆ ఇల్లు, ఎవ్రీథింగ్ సేమ్, ఎగ్జాక్ట్లీ సేమ్. అటువంటి పరిస్థితుల్లో చూడండి, రామచంద్రమూర్తి తన భక్తుడిని, తన కూతుర్ని ఒక కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో, ఎక్కడైతే తనంటే ఏమాత్రం కూడా నమ్మకం లేదు, ఏమాత్రం కూడా శ్రీరామచంద్ర అనే పదానికి, రామ అనే పదానికి కూడా ఏ విధమైనటువంటి స్పేస్ లేదు, అటువంటి ఒక ఇంట్లోకి పంపించే ప్రయత్నం చూడండి ఎలా జరిగిందో. ఇది మిరాకిల్ కాదా? దీని నుంచి ఎంతో నేర్చుకోవాలండి ఫ్యామిలీస్. దాని వెళ్ళటం, మాట్లాడటం, వీళ్ళిద్దరికీ పెళ్ళి అవ్వటం, పెళ్ళైన తర్వాత ఇంకా ఇప్పట్లో అంటే అమ్మాయిని పెళ్లి చేసిన తర్వాత అబ్బాయిని అదేమంటారు లాస్ట్లో పంపిస్తారు, అప్పగింతలు అబ్బాయికి చేస్తున్నారు ఇవాళ రేపు అనుకోండి, అది వేరే విషయం. ఉన్న నిజం ఏంటంటే అబ్బాయికి అప్పగింతలు జరుగుతున్నాయి, కానీ ఆ కాలం నిజంగానే ఇంకా అమ్మాయిలకి అప్పగింతలు జరిగేవి. అమ్మాయి వచ్చేసింది, తర్వాత ఏ విధమైనటువంటి కమ్యూనికేషన్ లేదు, తర్వాత తను ఉద్యోగంలోకి రావటం, అదొక పెద్ద సాగిందిలేండి. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ యాజ్ ఐ మూవ్ ఫార్వర్డ్. సరే, ఇదంతా జరిగింది. స్వామి దగ్గరికి ఎలా వచ్చారనేది కూడా నేను చెప్తాను. సో తను World War IIలో మై ఫాదర్ వాజ్ దేర్ ఇన్ ఎయిర్ ఫోర్స్లో మా ఫాదర్ World War IIలో హీ పార్టిసిపేటెడ్ అన్నమాట. సడన్గా ఒకరోజు నాకు ఇది నచ్చట్లేదు, నేను దీంట్లోంచి బయటకు వచ్చేసేయాలి అని చెప్పి ఏదో హెల్త్ రీజన్స్ అప్లికేషన్ పెట్టుకొని హీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఈయన ఇంకా ఎయిర్ ఫోర్స్లో ఉన్నారా, ఎక్కడున్నారు, ఎక్కడ పోస్టింగు ఏమీ తెలియదు. ఎందుకు? తనని అత్తగారింట్లో దింపేశారు, తను అక్కడ ఉంటుంది. అప్పట్లో అదే కదండి, నో కమ్యూనికేషన్. లెటర్ రాస్తే 1 నెల రోజుల తర్వాత ఎప్పుడన్నా లెటర్ బాగుంటే, పోస్ట్ మ్యాన్ ఆనందపడితే, టైం బాగుంటే తెచ్చిచ్చేవాడు. రైట్. అప్పటికి పుణ్యకాలం గడిచిపోయేది కూడా లెటర్ చదివే టైంకి. సో అటువంటి పరిస్థితుల్లో మా మదర్కి ఏమవుతుందో తెలియదు. ఈయన వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ నేనేం చెయ్యాలి, వాట్ షుడ్ ఐ డూ నెక్స్ట్? మనలాగా చక్కగా హైటెక్ సిటీకి వెళ్ళిపోయి ఇంకొక నౌకరీలోనో ఎక్కడోనో మాన్స్టర్లోనో జాబ్ ఎత్తుక్కునే పరిస్థితి కాదు కాబట్టి హీ హ్యాడ్ టు సెర్చ్ ఫర్ ద జాబ్. నెక్స్ట్ ఏం చేయాలి నేను? ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు తను బాంబేలో దాదర్ స్టేషన్ దగ్గర ఏదో ట్రైన్ పట్టుకుని వచ్చి అక్కడ స్టేషన్లో, అప్పట్లో ట్రైన్ కూడా ఏంటి, ఇప్పుడు ఒక ట్రైన్ వస్తే మళ్ళీ రాత్రి ఒక ట్రైన్, లేకపోతే నెక్స్ట్ డేనో ఒక ట్రైన్, ఆ పరిస్థితులు. దాదర్ వాజ్ అవుట్ ఆఫ్ బాంబే పార్ట్ కూడా కాదు. ఇప్పుడు దాదర్ అంటే సెంట్రల్ ఇది ఆఫ్ బాంబే కానీ. సో అలా పడుకుని ఉండి ఆలోచిస్తున్నారు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అని. ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చాట, ముసలాయన, సాధు వేషంలో ఉన్నాడు. వచ్చి, బేటా తుమ్ షిరిడీ జాओ,
తుమార్కో వహాసే పతా చలేగా ఆగే బడికే ఆకారణ. నువ్వు షిరిడీ వెళ్ళు, షిరిడీ వెళ్ళిన తర్వాత నీకు అక్కడి నుంచి డైరెక్షన్ తెలుస్తుంది ఏం చేయాలో. ఈయన అసలే దేవుడు అంటే పడదు, సాధువులు అంటే అసలు పడదు, ఏజెంట్స్ వీళ్ళు దేవుడికి కదా, సో అసలు పడదు. నెక్స్ట్ ఏంటి, షిరిడీ వెళ్ళమంటున్నాడు. ఈ షిరిడీ ఎక్కడుంది, అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళెవరు అసలు, వీళ్ళంతా ఒక ర్యాకెట్, మన దేంట్లోనూ ఇరికిస్తున్నారు, రైట్. ఇటువంటి ఆలోచనలతో మై ఫాదర్ వాజ్ సరే వెళ్దాం చెప్తున్నారు కదా, ఎందుకు ఈయనకి ఇంకో గత్యంతరం లేదు, నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటో తెలియదు. సరే దాదర్ నుంచి ట్రైన్ పట్టుకుని షిరిడీకి వెళ్ళే ప్రయత్నంలో ఈయన అడిగారట మరి అక్కడ పోయి ఎవరిని కలవాలి అని. అబ్దుల్ బాబా అని ఉంటాడు, అక్కడికి వెళ్ళి అబ్దుల్ బాబాని కలవు. అప్పటికి అబ్దుల్ బాబా వాజ్ స్టిల్ దేర్. మీరు సచ్చరిత చదివితే కనుక మీకు అబ్దుల్ బాబా గురించి కూడా తెలిసే ఉంటుంది కదండి. సో అబ్దుల్ బాబా గారు ఇంకా అప్పటికున్నారట. సో ఈయన వెళ్ళి షిరిడీలో దిగిన తర్వాత అలా వెళ్ళి లోపలికి సమాధి దగ్గర ఆయన ఎవరో పువ్వులు అవి పెట్టి క్లీనప్ చేస్తూ ఉంటే ఇక్కడ అబ్దుల్ బాబా ఎవరో అని అడిగారట. బేటా మయి అబ్దుల్ బాబా, నాకు బాబా ఆల్రెడీ చెప్పారు, నువ్వు నిలబడి నేను వచ్చి మాట్లాడతాను నీతో అన్నట్టు. సరే చూద్దాం ఇది కూడా ఏంటో. నిలబడ్డారు పక్కన పోయి నిలబడ్డ తర్వాత అబ్దుల్ బాబా అక్కడ సమాధి దగ్గర క్లీన్ చేస్తున్నారట. అప్పుడు క్లీన్ చేసేసి వచ్చి, నువ్వు ఈ పలానా నిజామాబాద్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది, అక్కడ మేనేజర్ని కలు, నీకు ఉద్యోగం వస్తుంది. ఈయన అడిగింది లేదు, ఆయన ఎవరో ఇక్కడికి వెళ్ళమన్నాడు, ఈయన ఎవరో అక్కడికి వెళ్ళమంటున్నాడు. సరే కానీ ఎటు వెళ్ళేది ఉంటే అటు వెళ్దాం. దెన్ హీ కేమ్ టు ఐ థింక్ బిఫోర్ దట్ హీ హ్యాడ్ టు గో టు గుంటూరుకు వెళ్ళి అక్కడ టొబాకో ఫ్యాక్టరీ, తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి రావటం జరిగింది. వెళ్ళారట. లోపలికి వెళ్ళిన తర్వాత సీరియస్గా అక్కడ వాచ్మెన్ ఆపేశాడు, లోపలికి రానివ్వలేదు. సో చెప్పారట, నేను షిరిడీ నుంచి వస్తున్నాను, లోపల మేనేజర్తో మాట్లాడమన్నారు నన్ను, అబ్దుల్ బాబా పంపించాడు. మేనేజరు రూమ్కి తీసుకుపోయారు, అక్కడ నిలబెట్టారు. ఇంతకంటే ముందు మీకు తెలుసు కదండి, సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం, డోర్స్ ఇట్లా వింగ్ డోర్స్ ఉంటాయి, ఎవరన్నా బయటకు వస్తే ఓపెన్ అవుతుంది, మళ్ళీ దాంతో అది క్లోజ్ అవుతుంటుంది కదా, అటువంటి కైండ్ ఆఫ్ డోర్స్ ఉండేవిట. సో కూర్చుని ఉంటే ఇది ఓపెన్ అయినప్పుడు మేనేజర్ లోపల నుంచి చూసి బయటకు పరిగెత్తుకొచ్చి, ఆప్ సీతారామయ్య హేనా అంటే, అవును నేనే సీతారామయ్యని అంటే, మీరు ఎప్పుడు జాయిన్ అవుతా అంటే అప్పుడు జాయిన్ అయిపోవచ్చు, నాకు ఆల్రెడీ బాబా చెప్పారు. ఈయనకి ఒక్క ముక్క అర్థం కావట్లేదండి. ఫస్ట్ ఏంటి, అన్నిట్లకంటే ముఖ్యంగా అహంకారం దెబ్బతిన్నది. కమ్యూనిజంలో ఉన్నవాళ్ళు ఒక సిద్ధాంతపరంగా వాళ్ళు గట్టిగా ఉంటారు, వాళ్ళ సిద్ధాంతం నమ్ముకుంటారు, వాళ్ళు ఎవరి దగ్గర కూడా వెళ్ళి తల వంచడం కానీ ఇటువంటివి ఉండవు కదా. సో ఈయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిట్లకంటే ముఖ్యంగా అహంకారం దెబ్బతిన్నది. వీళ్ళు ఏంటి, నన్ను అటు బాగుంటారు, వచ్చిన తర్వాత ఉద్యోగం అంటారు, నేను ఎవరిని ఏం అడగలేదు కదా, సరే గత్యంతరం లేదు కాబట్టి మనం దీంట్లో జాయిన్ అవ్వాలి. దట్స్ హౌ భగవంతుడు తనని ఫస్ట్ కమ్యూనిస్ట్ నుంచి కమ్యూనెక్స్ట్లోకి తీసుకొచ్చారండి. టైం వచ్చింది, రైట్. ఫస్ట్ అమ్మగారి ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసి రాముడు ఇంట్రడ్యూస్ అయ్యాడు ఫ్యామిలీలోకి. అమ్మకు ఒకటే చెప్పారట, నీ పూజలు నువ్వు చేసుకో, నన్ను పిలవద్దు లోపలికి, నాకు సంబంధం లేదు, నేను నిన్ను ఆపను, కానీ ఏది చేసినా లిమిట్లో చేయి, నన్ను దేంట్లోకి లాగద్దు. అది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశారు, ఉద్యోగం మానిపించారు, కొత్త ఉద్యోగం ఇప్పించారు. డైరెక్ట్గా ఉద్యోగం ఇప్పిస్తే బాగుండదు కదా, సమ్వేర్ షిరిడి సాయిబాబా, సత్యసాయిబాబా, ఇఫ్ ఆల్ దిస్ హ్యావ్ టు కమ్. మీరు ఒక్కసారి కనుక ఫ్లో ఆలోచిస్తే షిరిడి సాయిబాబా నెక్స్ట్ ఎంట్రీ, ఆ తర్వాత సత్యసాయిబాబా ఎంట్రీ. సో ఈయన అప్పటికి కూడా కమ్యూనిజం మానలేదు, అప్పటికి కూడా ఇంకా ఆ సిద్ధాంతం నమ్ముకుంటూ, దెన్ హీఈస్ ఎ వెరీ గుడ్ ఒరేటర్ అండి, చాలా మంచి ఒరేటరు, హీఈస్ ఎ వెరీ గుడ్ పెయింటర్, హీఈస్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్, డ్రామాలు అవి చేయడం కూడా హీ వాజ్ వెరీ గుడ్ ఎట్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. ఈయన పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ లీడర్స్తో కూడా కలిసి స్టేజ్ షేర్ చేసుకోవటము, వెళ్ళి స్పీచ్లు ఇవ్వటము, కమ్యూనిస్ట్ పార్టీ స్పీచ్లు ఇవ్వటము, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అండ్ హీ వాజ్ అ వెరీ గుడ్ స్మోకర్. వీళ్ళందరికీ ఏముంటుందండి, ఫస్ట్ స్ట్రెస్ ఉంటుంది. సో ఈ స్ట్రెస్కి తప్పించుకోవడానికి ఫస్ట్ ఏంటి, స్మోకింగ్ ఉంటుంది. సో అప్పట్లో ఈ 40 సిగరెట్లు వస్తాయి, ఒక్కొక్క టిన్ వచ్చేది, చార్మినార్ సిగరెట్స్ అని, నేను ఎప్పుడు చూడలేదండి. సో దాంట్లో 40 సిగరెట్లు ఉంటాయి ఒక్కొక్క టిన్నులో. ఆ టిన్ను అటువంటివి రోజుకి 2-2.5-3 సిగరెట్ డబ్బాలు, అంటే చైన్ స్మోకింగ్, కాన్స్టెంట్ చైన్ స్మోకింగ్. ఎందుకు, కంప్లీట్ స్ట్రెస్, 24 గంటలు స్ట్రెస్, రైట్. అక్కడి నుంచి
స్లోగా సెటిల్ అవ్వటము, తన జీవితం తను నడిపించుకుంటూ ఈ కమ్యూనిస్టు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళట. దెన్ వన్ ఫైన్ మార్నింగ్ ఏదో అనంతపూర్ డిస్ట్రిక్ట్ సైడ్ వెళ్లాల్సి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ విషయంలో. సో లీడర్లందరూ కలిసి అక్కడికి వెళ్ళటం, వెళ్ళిన తర్వాత పార్టీ నుంచి ఎవరో ఇక్కడ సాయిబాబా అని చెప్పుకుంటున్నాడట దేవుడు అని. ఈ దేవుడు సంగతి ఏంటో మనం పని పట్టాలి, రైట్? ఫస్ట్ ఇటువంటి వాళ్ళని కనుక మనం ఎక్స్పోజ్ చేస్తే జనాలకి ఎంతో మంచి జరుగుతుంది. ఇదే కదా ఆలోచన. సో ఫస్ట్ వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. స్వామి అప్పుడు చక్కగా ఇసుకలో కూర్చుని భాగవతంలోంచి ఏదో ఒక స్టోరీ చెప్తున్నారట, కృష్ణుడి గురించి స్టోరీ చెప్తున్నారు. నిలబడి వింటున్నారు, వెనక నిలబడి వింటున్నారు వీళ్ళందరూ కూడా. ఈయన మనసులో అనుకున్నారట, ఏదో చెప్తున్నాడు, దేవుడు అనేది ఇంతవరకు ఏం చెప్పుకోలేదు, మంచిగా ఉండండి, మంచి చేయండి, కృష్ణుడు అంటున్నాడు, రాముడు అంటున్నాడు, ఏదో పర్వాలేదు, ఈయన దేవుడు అని చెప్పుకోవట్లేదు, ఇదంతా బాగానే ఉంది. కానీ భాష ఏదైతే ఉందో ఇది రాయలసీమ యాస భాష. ఎందుకంటే ఈయన కృష్ణా డిస్ట్రిక్ట్ కదా, గుంటూరు డిస్ట్రిక్ట్ కదా. ఈ గుంటూరు కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఫీలింగ్ ఏముంటుందంటే మా తెలుగు భాష ప్యూర్ యాక్సెంట్, కరెక్ట్ యాక్సెంట్, మిగతా అందరిదంతా రాంగ్ యాక్సెంట్. సో ఇది రాయలసీమ యాస భాషలాగా ఉంది ఇది అని మనసులో అనుకున్నారు. సరే నిలబడి వింటున్నారు. ఈ మాట అనుకున్న వెంటనే స్వామి తను చెప్తున్న కథ మానేసి ఇలా చేయి చూపించి, ఇక్కడికి రావాల్సింది భావం కోసం, భాష కోసం కాదు అని ఒక స్టేట్మెంట్ చేసేసి మళ్ళా తను భాగవతంలో స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశారట. చూడండి, చక్కగా షిరిడి సాయిబాబాని ఇంట్రడ్యూస్ చేసి తన ముందు అవతారాన్ని, తర్వాత తను ఎలా ఎంట్రీ ఇచ్చారన్నది ఫ్యామిలీలో. అయినా కానీ ఇమీడియట్గా వీళ్ళకి ఏముంటుందండి, ఇదంతా కూడా ఏదో కనికట్టు విద్య, వీళ్ళకి మన మనసులో మాటలు వీళ్ళు తెలుసుకోగలరు, వీళ్ళ కనికట్టు విద్య తెలుస్తుంది వీళ్ళకి. సరే చూద్దాం ఈయన సంగతి ఏంటో. వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా స్వామి దగ్గరికి, ఇంట్లోకి స్వామి లిటరేచర్, అది కూడా ఏంటి, అప్పట్లో ఇంతకంటే ముందు షాపుల్లో ఏదన్నా అడిగితే ప్యాకెట్ ప్లాస్టిక్ కవర్లు ఉండేవి కాదు కదా, బుక్లోంచి ఇలా చింపి ఇలా పెట్టి దారం, పొట్లాల దారం కట్టించేవాళ్ళు. సో అలానే ఇంట్లోకి స్వామి యొక్క లిటరేచర్ ఫస్ట్ పేజ్ ఒకసారి వచ్చిందండి, దాన్ని చదవటం, తర్వాత ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నించి స్వామి గురించి నెమ్మదిగా ఈ కమ్యూనిస్ట్గా మారి దెన్ హీ వెంట్ టు పుట్టపర్తికి వెళ్ళినప్పుడు స్వామి ఈ సిగరెట్లు మానేసేయి అంటే ఆ రోజు నుంచి తను సిగరెట్ మానేయటం. ఆల్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్, అది ఆయన మంచి కంటే ఎక్కువ కంటే కూడా నేను అనుకోవటం మా మంచి కోసం జరిగిందేమో. పిల్లలు అందరం కూడా వీఆర్ గ్రేట్ఫుల్ టు స్వామి ఫర్ ఆల్ దాట్. ఎందుకంటే లేకపోతే ఈరోజు మేము ఎక్కడుండేవాళ్ళమో మాకే తెలియదు, ఇఫ్ హీ వుడెంట్ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ కదా. సో స్వామి ఏదన్నా ఒక పర్పస్తో వస్తారు. మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అండి. వీ హ్యావ్, నా మీద నేను అందరికంటే లాస్ట్ వాడిని, నాకే ఇప్పుడు 50+ వచ్చేసినాయి. సో నాకంటే మీద 7 అన్నయ్యలు 3 అక్కయ్యలు. సో ఇన్ అదర్ వర్డ్స్ ఒక చిన్న క్రికెట్ టీమ్, ఫుల్ ఫ్లెడ్జెడ్ క్రికెట్ టీమ్ విత్ 2 ఎంపైర్స్, లెగ్ ఎంపైర్, మెయిన్ ఎంపైర్. సో ఇది మా ఫ్యామిలీ అండి. సో ఇంత పెద్ద ఫ్యామిలీ సెట్ అయ్యి సరైన మార్గంలో నడవాలి అంటే ఆయన ఎంట్రీ లేకపోయి ఉంటే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ అండి. అందులో అటువంటి టైరింగ్ అండ్ టఫ్ టైమ్స్లో స్వామి రాకపోయి ఉంటే కనుక మా ఫ్యామిలీ ఎక్కడ ఉండేదో నాకే తెలియదు ఇవాళ. సో ఫర్ దిస్ ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు స్వామి. అవర్ హోల్ ఫ్యామిలీ ఈజ్ గ్రేట్ఫుల్ టు స్వామి ఫర్ హీ బీయింగ్ ఇన్ అవర్ లైఫ్స్. సో ఇదంతా జరుగుతుందండి. లక్కీగా నేను అక్కడే చదువుకున్నాను. మా అన్నయ్య, మా అక్కయ్య, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇక్కడ, మా పెద్దన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, సాయి కృష్ణ, మా అమ్మాయి ఇక్కడే ఉంది. వీళ్ళందరూ కూడా అక్కడే చదువుకున్నారండి. స్వామి హ్యాస్ గివెన్ అస్ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్. తన దగ్గర మా సగం ఫ్యామిలీ అక్కడే చదువుకున్నారు. స్వామి దగ్గర సీట్ రావటం అనేది ఏంటి అంటే అది దేంతోనూ పోల్చలేమండి. మా ఇంట్లో ఆ ఫీలింగ్ ఉండేది. స్వామి దగ్గర సీట్ రావటం అంటే ఇంక అసలు దట్ ఈస్ అల్టిమేట్ ఇన్ లైఫ్, మోక్షం వచ్చినట్టే మనిషికి. మా పేరెంట్స్ యొక్క ఫీలింగ్ అలా ఉండేది. మాకు అర్థమయ్యేది కాదు చిన్నప్పుడు ఎందుకు ఇంత పుష్ చేస్తున్నారు అని. బట్ నౌ వీ రియలైజ్ వాట్ ఇట్ ఈస్. స్వామిని అంత దగ్గరగా చూడటం, అనుభవించటం, స్వామి యొక్క మాటలు వినటం, ఇట్ ఈస్ బియాండ్ వర్డ్స్. మాటల్లో చెప్పుకోవాలనేటువంటి ఆనందం ఉందండి దాంట్లో. మా అన్నయ్య అప్పుడు అక్కడ చదువుతున్నాడు, ఇంకా నేను ఇంకా జాయిన్ కాలేదు. మా అన్నయ్య చదువుకుంటున్నప్పుడు మా పేరెంట్స్ అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు స్వామి అక్కడ ఎట్లా ఉంటుందంటే అండి, మాకు స్వామి ఇక్కడ తిరుగుతూ ఉంటారు. మా దగ్గర స్టూడెంట్స్ దగ్గర చాలా క్లోజ్గా తిరిగేవాళ్ళు. మా అన్నయ్య అప్పుడు అక్కడ ఇంకా బీఎస్సీ చేస్తున్నాడు. బీఎస్సీ చేస్తున్నప్పుడు పేరెంట్స్ వచ్చారని తను స్వామి
పేరెంట్స్ వచ్చారు, స్వామి మాట్లాడండి స్వామి. రిక్వెస్ట్ చేసేవాళ్ళం స్వామిని ఇంటర్వ్యూ ఇవ్వమని. స్వామి ఇంటర్వ్యూ రావడం అనేది, లేకపోతే పాద నమస్కారం రావడం అనేది ఐఎమ్ షూర్ ఎల్డర్లీ డివోటీస్ ఎప్పటి నుంచో స్వామి పాతలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరికీ కూడా తెలుసు ఎంత అద్భుతం అది. సో స్వామి సరే పిలువు అని ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచినప్పుడు మా ఫాదరు ఇమ్మీడియట్గా అక్కడ మనం ఫస్ట్ ఆ ఇసుకలోంచి లేచి వెళ్ళి స్వామి డోర్ ముందు కూర్చోవాల్సి వస్తుందండి, వరండాలో. సో ఆ వరండాలో కూర్చుని ఉన్నారు. ఇమ్మీడియట్గా స్వామితో ఇంటర్వ్యూ అంటే ఏముంటుందండి మనందరి మనసులో కూడా, చిన్నవాడి గురించి ఇది అడగాలి, పెద్దవాడి గురించి అది అడగాలి, ఇది అడగాలి, అది అడగాలి, అది అడగాలి, ఇది అడగాలి. ఒక 150 క్వశ్చన్లు వచ్చేస్తాయి. అందులో మా ఫ్యామిలీలో 10 మంది ఉన్నాం కాబట్టి ఇంటూ 10, ఒక్కడుంటే 150, 10 మంది ఉన్నారు కాబట్టి 1500 క్వశ్చన్లు. ఇది అడగాలి, అది అడగాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అన్ని రకాల క్వశ్చన్స్ అన్నీ కూడా మెంటల్ తిరుగుతున్నాయి. ప్రిపేర్ అయిపోయారు, స్వామిని ఎట్లా అయినా అడిగేసేయాలి. అక్కడ కూర్చుని ఉన్నారు. స్వామి రావటమే వచ్చారట. స్వామి ఎప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే అండి, ఆ డోరు 2 డోర్స్ ఉంటాయి కదా, ఒక డోరు ఓపెన్ చేసేసి అక్కడ నిలబడేవాళ్ళు స్వామి. హీ ఈజ్ సచ్ ఎ మాస్టర్ అండి. మనకి ప్రతి అడుగులో మనకి నేర్పించే ప్రయత్నం చేస్తారు. ఎలా అయితే గెస్ట్ వచ్చినప్పుడు ఇంట్లోకి లోపలికి తీసుకెళ్తారో అచ్చం అట్లానే అందరినీ లోపలికి రండి అని లోపలికి తీసుకుని వెళ్ళి అందరు వచ్చాక తన లోపలికి వచ్చి డోర్ వేసుకునేవాళ్ళు స్వామి. దిస్ ఈజ్ హౌ వి యూస్ టు డూ ఫర్ ఇన్ ఇంటర్వ్యూ అండి. నేను భగవంతుడిని, నేను ఎందుకు అక్కడ నిలబడాలి, ఎందుకు ఒక్కొక్కళ్ళని రమ్మనాలి, అవకాశం నేను వాళ్ళకి ఇచ్చాను. నో, వాళ్ళు నా గెస్ట్, నా మనుషులు, నా వాళ్ళు అనుకునే స్వామి ఒక్కొక్కళ్ళని లోపల పిలవటం, మాట్లాడటం, అంత అద్భుతమైనటువంటి స్వామి. ఐ డోంట్ థింక్ ప్రేమసాయిగా వచ్చినా కానీ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్, అటువంటివి చేస్తారా స్వామి అని. సో స్వామి లోపలికి పిలుస్తూ మా ఫాదర్ ఎప్పుడైతే లేచి ఆ డోర్ దగ్గరికి నడుస్తున్నారో, డోర్ దగ్గరికి రాగానే రండి స్వామి రండి, మీరు నాకంటే చాలా పెద్ద స్వామి. ఇంకేం మనిషికి గుర్తుంటుందండి, ఇన్ని క్వశ్చన్స్ మైండ్లో పెట్టుకుని అడగాలనుకున్నాం. కళ్ళ నీళ్ళు తప్ప ఇంకేం లేవు. లోపలికి వెళ్ళారు, కూర్చున్నారు, కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. స్వామి మాట్లాడుతున్నారు, ఈయన మైండ్ అంతా బ్లాంక్ అయిపోయిందట, కంప్లీట్లీ బ్లాంక్. అనుకున్న క్వశ్చన్లలో ఒక్కటి కూడా అడిగే పరిస్థితి లేదు. కూర్చోవడం, ఏడవడం. మా ఫాదర్కి ఎట్లా ఉండేదంటే అండి, రూము ఇంట్లో మేము కింద గ్రౌండ్ ఫ్లోర్లో మేము పిల్లలు అందరం, ఎక్కడైతే శబ్దాలు అల్లరి, కిచెను, డైనింగ్ రూము, బెడ్రూమ్స్ అవన్నీ కూడా మా కింద. మా ఫాదర్కి ఏంటంటే సెపరేట్గా పైన ఒక పూజా రూము, తన రూమ్, ఈ 2 రూమ్సే అన్నమాట. ఏం డిస్టర్బెన్స్ ఉండకూడదు, తను అక్కడే ఉండేవాళ్ళు. ఇందాక శశికాంత్ కూడా చెప్తున్నాడు కదా, తన అలవాటు ఏంటంటే రూమ్లో చుట్టూరా స్వామి పటాలు ఉంటాయండి, కంప్లీట్గా స్వామి ఫొటోస్. ఎక్కడా కూడా మనకి, అది కూడా ఎంత బ్యూటిఫుల్గా పేర్చేవాళ్ళు అంటే, మధ్యలో పెద్ద ఫోటో, పక్క నుంచి అలా చిన్న చిన్న ఫోటోలు ఇలా రావటం, కింద ఇంకొక వరుస ఫోటోలు, చాలా వండర్ఫుల్గా. తనే కూర్చుని పెయింటింగ్ కూడా చేసేవాళ్ళు. కొన్ని క్యాలెండర్స్ అన్ని తీసుకొచ్చి కట్ చేసి, స్వామి క్యాలెండర్స్ కట్ చేసి ఫ్రేమింగ్ కూడా తనే చేసేవాళ్ళు. ఎంతో ప్రేమతో చేసేవాళ్ళు అనమాట. ఇలా ఉంటుంది, మధ్యలో బెడ్ వేసుకునేవాళ్ళు. ఎందుకు అంటే ప్రాణం ఏ క్షణమైనా పోవచ్చు, నేను కళ్ళు తెరిచిన వెంటనే నాకు స్వామి తప్ప ఇంకేం కనిపించకూడదు, అంత సరెండర్. చూడండి, ఈ కమ్యూనిస్టుల యొక్క గొప్పతనమే అదండి. ఉంటే అటుపక్క ఉంటారు, లేదా ఇటుపక్క ఉంటారు, మధ్యలో తన్నుకులాడే సమస్య లేదు. ఈరోజు స్వామిని నమ్ముతాం, రేపు నమ్మం. అంత బాగా అయితే సాయిబాబా, లేకపోతే రాయిబాబా. స్వామి చెప్పిన విషయం, నేను చెప్తున్న విషయంగా స్వామి అన్నారు, మీరు అనుకున్నవన్నీ బాగా అవుతే సాయిబాబా, అవ్వకపోతే రాయిబాబా అని. రైట్? సో మనం ఈ పరిస్థితి, అటు ఇటు కొట్టుమిట్టాడే పరిస్థితి. కానీ వాళ్ళలో గొప్పతనం ఏంటంటే క్లారిటీ ఇన్ లైఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. నమ్మాను, 100% నమ్ముతాను. రైట్? సో ఎటుపక్క చూసిన స్వామి ఫోటోలు, స్వామి కనపడాలి. సో మా ఫాదర్కి ఏంటంటే, మా అప్పటికి 2వ సిస్టరు, తను షీ వాజ్ ఆల్రెడీ సమ్ 23-24 ఏజ్. తను ఒక డాక్టరు, తన పేరు శ్రీలక్ష్మి. స్వామి లక్ష్మి పెళ్ళి లేవటం, అర్ధరాత్రి అపరాత్రి కళ్ళు తెరిస్తే ఫస్ట్ స్వామి ఫోటో చూడటం, స్వామి లక్ష్మి పెళ్ళి స్వామి అని తన మనసులో తను అనుకునేవాళ్ళు. పైన ఒక్కళ్ళే ఉండేవాళ్ళు. ఇంటర్వ్యూ రూమ్ అండి, నవ్ కట్ సీన్. ఇంటర్వ్యూ రూమ్కి మారినప్పుడు స్వామి లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడేటప్పుడు అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, లేచి స్వామి లక్ష్మి పెళ్ళి అంటే అయిపోతుందా? నీకా ఎవరిని వెళ్ళి అడిగే ఓపిక లేదు, ఎవరిని అడగవు, నామోషి నీకు. ఏమనుకుంటున్నావు నిన్ను నువ్వు?
మా ఫాదర్ ఏం చేసేవాడంటే మా మదర్ని పిలిచేవాళ్ళు. ఆయనకు ఒక కాలింగ్ బెల్ ఉండేదండి పైన. కాలింగ్ బెల్ కొట్టి వచ్చి మళ్ళీ కుర్చీలో కూర్చునే లోపు మేము ఎవరో ఉన్న పైకి పరిగెట్టాలి. నాన్నగారు పిలిచారు, ఏంటి ఏం చేస్తోందిరా మీ అమ్మ అంటే, నాన్నగారు అమ్మ వంట చేస్తోంది. సరే ఒకసారి రమ్మను. మాదేముంది, మెసెంజర్ కొరియర్ బాయ్, కిందకి వెళ్ళటం, అమ్మ నాన్నగారు పిలుస్తున్నారు, మా దోన మళ్ళీ మేము ఆడుకోవటం. ఈమె పాపం పైకి ఎక్కి మెట్లంతా ఎక్కి వెళ్ళిన తర్వాత పిలిచారట, ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నానండి. సరే ఏం లేదు లేపో. దిస్ యూస్ టు బి ద స్టైల్ అండి. ఐఎమ్ షూర్ పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలుసు అప్పట్లో ఉన్నటువంటి జనరేషన్ యొక్క స్టైల్ అట్లా ఉండేది. ఇప్పుడు రివర్స్ అయింది అనుకోండి రోల్, అది వేరే విషయం. కానీ సో తను 4 మెట్లు దిగి కిందకి వెళ్ళిన తర్వాత ఒక పని చేయి, మళ్ళా పైకి మెట్లు ఎక్కుకుంటారు. ఏం చేయమంటారు? ఒక కాఫీ పంపించు. హీ వాజ్ ఎ కాఫీ లవర్. కాఫీ పంపించు అనేవాడు. సరే మళ్ళా కిందకి. స్వామి ఇదే డైలాగ్స్ అండి. పైన కూర్చుంటావా? కాలింగ్ బెల్ కొడతావా? పైకి రావాలా? ఏమ్మా నీకు కాలు నొప్పి కదా, నేను వెళ్ళేటప్పుడు నీకు ప్రసాదం ఇస్తాను. షీ హ్యాడ్ నీ పెయిన్. ఇవన్నీ ఎవరు చెప్పారండి స్వామికి? అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, స్వామి లక్ష్మి పెళ్ళి అంటే అయిపోతుందా? నీకా నామోషి అడగాలంటే వాళ్ళే వచ్చి అడుగుతారు, పెళ్ళి అయిపోతుంది. స్వామి చెప్పినటువంటి విధంగానే వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. స్వామి చెప్పినటువంటి మంత్లోనే పెళ్ళి జరిగిపోయిందండి. స్వామి అక్కడ కూర్చుని అన్నీ చెప్పడమే. ఇంట్లో ఏం జరుగుతోంది, నీ ఇంట వెంట జంట కంట సదా నేను ఉన్నాను, చూస్తూ ఉన్నాను, కాన్స్టెంట్గా నేను చూస్తున్నాను. దిస్ ఈజ్ వాట్ స్వామి టోల్డ్ మై పేరెంట్స్. మా మదరు, మా ఫాదరు, మా అన్నయ్య వీళ్ళందరూ చాలా క్లియర్గా చెప్పారటండి. మా అమ్మకి చెప్పారట, నీ పిల్లలందరి గురించి నువ్వు బెంగపెట్టుకోకు, నేను చూసుకుంటాను. దిస్ ఈజ్ వాట్ స్వామి సెడ్. స్వామి చిన్నవాడు, స్వామి వాడు ఉన్నాడు లాస్ట్, నేనన్నమాట. నేను ముద్దులు కొడుకుని లాస్ట్ వాడిని కదా. సో స్వామి వాడు చిన్నవాడు ఉన్నాడు, స్వామి వాడు కూడా మీ దగ్గర, నేను చూస్తాలే వాడి గురించి. మీరు నమ్మరండి, నేను 10th అయిపోయిన తర్వాత అప్లై చేశాను, నో రిప్లై. ఇంటర్మీడియట్ నో రిప్లై. మా ఇంట్లో నా అంత పాపాత్ముడు ఇంకో లేడు. ఇమ్మీడియట్గా స్వామి దగ్గర అప్లికేషన్ పెడితే వీడికి రాలేదు. ఏం చేస్తున్నావురా నువ్వు? భక్తి లేదు, శ్రద్ధ లేదు, నమ్మకం లేదు నీకు, టపా టపా టపా. సో స్వామి కనుక ఏదన్నా రిజెక్ట్ చేశారు అంటే ఇంకా మా లైఫ్ వేస్ట్ అనమాట. అంత కంటిన్యూస్గా సరెండర్ అండ్ కంటిన్యూస్ అటాచ్మెంట్ టు స్వామి అండి. సో ఇంటర్మీడియట్ అలా జరిగిపోయింది. నేను ఇక్కడే చదవాల్సి వచ్చింది. గ్రాడ్యుయేషన్కి అప్లై చేసినప్పుడు నేను లెటర్ రాశాను స్వామికి. ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది, మా ఫాదర్ పట్టుకొచ్చారు మా అమ్మగారిని. యూజువల్గా అప్పట్లో వైఫ్ని బయటకు ఎక్కువ తీసుకెళ్ళేవాళ్ళు కాదు కదా పెద్దవాళ్ళందరూ కూడా. సో మా మదర్ని తీసుకుని వచ్చారు. ఏం చెప్పారు తెలుసా అంటే, నాకు మా ఫాదర్ ట్రైన్లో నన్ను ఎక్కించి సికింద్రాబాద్ స్టేషన్లో మా అమ్మని కూడా తీసుకొచ్చి సీ ఆఫ్ చేయటానికి, నేను మీ అమ్మని ఎప్పుడు బయటికి తీసుకురాను, ఇవాళ ఎందుకు తెచ్చానో తెలుసా? ఏమంటాం ఎందుకు తెచ్చావు అంటే, తెలియదు నాన్నగారు. అదే కనుక నీకు అక్కడ స్వామిది సీట్ ఇస్తే నువ్వు మళ్ళా హాలిడేస్ వరకు రావు కదా, లేదు స్వామి సీట్ ఇవ్వలేదంటే మళ్ళీ తిరిగి రావు కదా, అందుకని తెచ్చాను ఒకసారి చూస్తావని. ఇంత వేస్ట్ అండి. స్వామి దగ్గర కనుక సీట్ రాకపోతే మాకు ఇంకేం ఉండేది కదా టార్గెట్, స్వామి దగ్గర సీట్ తెచ్చుకోవాలి. సో మై ఫాదర్ వాజ్ సో కీన్ ఆన్ వీ గెటింగ్ ఇన్ టు స్వామీస్ వరల్డ్. స్వామి దగ్గర ఉండాలి, స్వామి దగ్గర చదువుకోవాలి, ఏదైనా కానీ స్వామి. నా అక్షరాభ్యాసం కూడా స్వామి చేశారు. నాకు ఎప్పుడు అదే ఉండేది, నా అక్షరాభ్యాసం స్వామి చేశారు, ఆ మాత్రం నాకు సీట్ ఇవ్వరా అని. ఇంటర్మీడియట్ రాలేదు. లక్కీగా గ్రాడ్యుయేషన్లో నేను లెటర్ కూడా రాశాను స్వామికి. స్వామి లేకపోతే నన్ను ఇంటికి రావద్దన్నారు మా నాన్నగారు, నేను ఎటు పోవాలో నాకు తెలియదు, మీ చేతిలో ఉంది. లెటర్ రాసేసి ఇచ్చేసాను, వచ్చేసింది సీట్. నేను రాసిన ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఇంటర్వ్యూకి వచ్చిందని నేను అనుకుని, ఇంటర్వ్యూలో అంతో ఇంతో బాగానే చేశానండి. సుప్రభాతం చెప్పమన్నారు, చెప్పేశాను, అంతవరకు గ్యారంటీ. ఒక 10 నామాలు చెప్పమన్నారు, చెప్పేశాను. దాన్ని మించి సబ్జెక్ట్ గురించి మాత్రం నేను ఏం రాశానో నాకే తెలియదు. బట్ స్టిల్ ఐ గాట్ త్రూ ద సీట్ అండి. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్వామి. స్వామి ఇంటర్వ్యూ రూమ్లో ఇంత మాట్లాడి మనమందరం మర్చిపోతామేమో. యాజ్ ఎ ఫ్యామిలీ వీ వుడ్ హ్యావ్ ఫర్గాటన్. నీ పిల్లలందరినీ నేను చూసుకుంటానని స్వామి చెప్పడం అనేది. 1996 అండి. మై సిస్టర్ షీ వాజ్ ఇన్ యూఎస్. తను యూఎస్లోనే ఉంటుంది. సో తను మన నాగసరస్వతి, హర్ నేమ్ ఈజ్ సరస్వతి అండి.
సో తను అక్కడే ఉండేది యూఎస్లో, వీళ్ళ అమ్మగారికి కూడా మంచి ఫ్రెండ్. సో తను అక్కడ 1996లో ఉన్నప్పుడు ఎప్పుడు ఒకే బాధ లోపల మనసులో, అయ్యో స్వామి ఏంటి స్వామి అని వదులుకొని ఇక్కడికి వచ్చాను, అందరు అక్కడ ఉంటే కనుక ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళొచ్చు, ఎప్పుడైనా మిమ్మల్ని చూడొచ్చు, ఓవర్ నైట్ జర్నీ కదా హైదరాబాద్ నుంచి, అది లేదే స్వామి, ఇది ఏంటి స్వామి ఇట్లా అయిపోయింది నా లైఫ్, ఎప్పుడు బాధపడుతూ ఉండేదట తను. సో తను 1996లో ఒకరోజు రాత్రి డ్రీమ్లో ఏం జరిగింది అంటే, స్వామి అప్పట్లో ఇంకా సాయి కుల్వంత్ హాల్ రాలేదు, కంప్లీట్ ఇసుక ఫ్లోర్, సిమెంట్ ఫ్లోర్ ఉండేది. స్వామి వచ్చి తనకు కూర్చుని ఉంటే పెద్ద మంగళసూత్రం క్రియేట్ చేశారట, చాలా పెద్దగా ఉందట మంగళసూత్రం. క్రియేట్ చేసి మా అమ్మగారు వెనక్కి కూర్చుంటే మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ అమ్మాయి కోసమే ఇది తీసింది, నేను చూసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయారట స్వామి. ఏదో డ్రీమ్ అనుకుంటాం మనం, యూజువల్గా మర్చిపోతాం కదండి. దట్ ఈస్ హౌ స్వామి హ్యాస్ బీన్ యాక్చువల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ హర్. తన ఫ్యామిలీని రక్షిస్తూ వచ్చారండి స్వామి. తర్వాత తనకు ఒక హ్యాబిట్ ఉంది, మనం యూఎస్లో ఇక్కడంటే కనుక వరలక్ష్మి వ్రతం చేసుకున్న వెంటనే ఎవరింటికన్నా వెళ్ళి తాంబూలం ఇవ్వచ్చు, వాయనం ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళని మన ఇంటికి పిలుచుకోవచ్చు. కానీ అక్కడ యూఎస్లో తెలుగు వాళ్ళు దొరకడం, అది కూడా 90sలో అనేది చాలా కష్టమైన విషయం, వాళ్ళకి ఇవ్వాలి ఇదంతా. తను ఏం చేసేదంటే స్వామికి తాంబూలం ఇచ్చేసేదట. వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత స్వామి అమ్మవారు అనే ఒక భావంతో స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి దగ్గర తను ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని వెళ్ళి ఇది చేస్తారు కదండి, లేడీస్ నో ఇట్ బెటర్. సో అదంతా కూడా చేసి మొత్తం ప్రక్రియ చేసి స్వామి పాదాలకి పసుపు రాసి స్వామికి బొట్టు పెట్టి అన్నీ చేసేదట. సో ఇదంతా జరిగిపోయింది. తను ఆ రోజు అదంతా చేసిన తర్వాత సడన్లీ షీ సీస్ అండి, వాళ్ళ సన్ చిన్న పిల్లోడు ఉండేవాడు భరద్వాజ్ అని, తన హస్బెండ్, ఇద్దరు కూడా దే హ్యాడ్ సచ్ ఏ మేజర్ యాక్సిడెంట్. అమెరికాలో రోడ్లు పెద్దవి, జనాలు ఉండరు, కారు స్పీడ్కి వెళ్తుంటుంది, అందరూ కారులోనే తిరుగుతారు, డబ్బులు ఉన్నవాడా లేనివాడా అనే సమస్యనే లేదు. కారులో తిరుగుతున్నప్పుడు పెద్ద రోడ్ కాబట్టి స్పీడ్గా వెళ్ళటం, హై స్పీడ్. వీళ్ళ కార్ని ఇంకొక పక్క స్ట్రీట్లోంచి వచ్చి మేజర్ యాక్సిడెంట్, కంప్లీట్గా వెహికల్ టోటల్ అయిపోయింది, కంప్లీట్లీ డ్యామేజ్డ్. వీళ్ళిద్దరూ ఎలా బతికి బయటపడ్డారనేది ఇంతవరకు తెలియదండి. స్వామి తన ఇచ్చిన మాట కోసం అని చెప్పి ఎంత దూరం అన్నా వెళ్తారండి. స్వామిని ఎంత క్లోజ్గా మేము అనుభవించామంటే అండి, యాజ్ ఎ స్టూడెంట్ దెన్ ఐ హ్యాడ్ ద గ్రేట్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ విత్ స్వామి ఈవెన్ యాజ్ ఎ హైదరాబాద్ యూత్ అని ఒక గ్రూప్ స్టార్ట్ చేసి మేమందరం స్వామి దగ్గరికి వెళ్ళటం. ఇక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్స్ అప్పట్లో దే వేర్ వెరీ వెరీ ఇన్స్ట్రుమెంటల్. చాలామంది కూడా ఇక్కడి నుంచి అరవింద్ అని, శ్రీనివాస్, మన ఈఎస్ఐ శ్రీనివాస్ వీళ్ళందరం కూడా మేమందరం కలిసి మెడికల్ క్యాంప్స్కి, ఆంజనేయులు అని ఉండేవాడు. సో ఆల్ ద యూత్, మాకు ఇక్కడికి నేను ఇది ఫస్ట్ టైం కాదండి రావటం, ఐఎమ్ షూర్ ఇక్కడికి నేను 5వ 6వ వస్తున్నాను. ఇక్కడికి వచ్చి యూత్ కాన్ఫరెన్స్లు కండక్ట్ చేసేవాళ్ళం. చాలా అద్భుతమైనటువంటి మందిరం. ఇక్కడ ఉన్నటువంటి డివోటీస్, ఇంత డెడికేటెడ్ డివోటీస్ ఐ హ్యావ్ హార్డ్లీ సీన్ ఎనీవేర్ అండి. అప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా నాకు అనిపించేది ఒకటేనండి, ఏ సమితికి వెళ్ళినా కానీ పెద్దవాళ్ళందరికీ పాదాభివందనం అండి. కరెక్ట్గా భజన్ టైంకి వస్తారు, భజనకు ఉంటారు, అన్ని యాక్టివిటీస్లో పాల్గొంటారు, వెనక కూర్చుంటారు, ఏది కోరుకోరు, వెళ్తారు. ఇంత చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంటే ఇది ఒక గట్టి బంధం స్వామితో ఉన్నందుకే కదండి. ఏదో ఒక వాళ్ళ జీవితంలో దెర్ ఈస్ సంథింగ్ దట్ హ్యాస్ స్టక్ విత్ దెమ్. స్వామి విషయంలో స్వామి మిరకిల్స్ వాళ్ళ దగ్గర లేవంటారా? స్వామి యొక్క మెసేజ్ లేదంటారా? ఇవాళ నన్ను ఎందుకంటే పిలవటం సమర్పణని? మీ ముందు నేను మాట్లాడేవాడిని నేను అసలు. ఇట్స్ ఓన్లీ దట్ స్వామి ఈజ్ ఆపర్చునిటీ. తను అంటూ ఉన్నాడు, ఎంతోమందిని ఒక్కొక్కసారి పిలిస్తే రానంటారు సుబ్బు అని హీ వాస్ టెల్లింగ్ మీ. బట్ ఐ ఫెల్ట్ స్వామి మనకి వచ్చి మాట్లాడమని పిలుస్తున్నారు అంటే నేను కూడా ముందు అనుకునేవాడిని అండి, అబ్బా ఇప్పుడు వెళ్ళి మాట్లాడాలంటే నా దగ్గర టైం ఉందా? ఇంకేముందండి, అది కాకుండా టైం తప్ప ఇంకేం లేదు నా దగ్గర, అదే ఉంది. స్వామి గురించి మాట్లాడాలి, 16వ తారీఖు మాట్లాడాలి ఆదివారం అంటే ఒక వారం రోజుల ముందు నుంచే ప్రిపరేషన్. ఏం మాట్లాడాలి, ఏమేం చెప్పాలి, దానికోసం అని రకరకాల పుస్తకాలు తిరగవేయటం, లేకపోతే స్వామి స్పీచ్లు వినటం, యూట్యూబ్లోంచి వినటం, మన పాత ఎక్స్పీరియన్సెస్ జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నం చేయటం. దీన్ని మించి సదవకాశం, అద్భుతమైనటువంటి సత్సంగం ఇంకేమైనా ఉంటుందండి? ఈ ఆపర్చునిటీ ఇచ్చింది మీరందరూ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ఇట్స్ ఎ ఆనర్ ఫర్ మీ.
లేకపోతే నేను ఈ వారం రోజులు ఇంకేదో పని చేసుకుంటూ మేబీ కొంతసేపు వీడియోలు చూసుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ నా ఆఫీస్ పని చేసుకుంటూ టైం వేస్ట్ చేసేవాడినేమో. కానీ యూ హ్యావ్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ. ఒక వారం రోజులు స్వామి తప్ప ఇంకొక ఆలోచన లేకుండా ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానండి. మా సిస్టర్ యూఎస్లో ఉందని చెప్తున్నాను కదండి. ఇట్ వాస్ డ్యూరింగ్ కోవిడ్. హౌ స్వామి రియల్లీ టేక్స్ కేర్ ఆఫ్ వెన్ హీ టెల్స్. చెప్పినప్పుడు నేను చూసుకుంటాను అని ఎలా చూసుకుంటారనేది ఒక విషయం చెప్పాలంటే నేనే ఐ థింక్ ఇట్ వాస్ సమ్ టైమ్ ఇన్ ఎర్లీ 2000s ఆ టైంలోనండి సివియర్గా నాకు నెక్ ఇష్యూస్ వచ్చేసినాయి. ఇంకా 2000 అంటే 30 ఏళ్ల క్రితం అండి. ఇంకా నేను అప్పటికి 28, 25 ఆ రేంజ్లో ఉండుంటాను. బ్యాక్ అంతా కూడా పెయిన్, నెక్ ఎంత పెయిన్ వచ్చేసిందంటే కళ్ళు తిరిగిపోయేవి. మనం వర్టిగో అంటాం కదా, గిడ్డినెస్ వచ్చేసేది. ఎటు కదలాలన్నా కానీ భయం వేసిపోయేది, బండి మీద వెళ్ళాలన్నా భయం వేసిపోయేది. అటువంటి పరిస్థితుల్లో అసలు చాలా నొప్పి అనమాట. ఇంకా డాక్టర్ అన్నాడు ఎంఆర్ఐ తీసుకోవాల్సిందే, ఇవి ఇక్కడ కంప్రెషన్స్ వచ్చేసి ఉండుంటాయి, అవసరమైతే ఆపరేషన్ చేయాలి. ఆ లెవెల్లో మాట్లాడుతున్నారు. మనకి భయం, కానీ ఒక నమ్మకం స్వామి ఉన్నారు అని. ఆ రోజు రాత్రి ఇలానే స్వామికి ప్రే చేసుకుని, స్వామి ఏంటి స్వామి ఇంత యంగ్ ఏజ్లోనే, నెక్స్ట్ నేను చాలా పనులు ఉన్నాయి, నాకు ఇంకా చూసుకోవాల్సినవి ఉన్నాయి, ఇది ఎక్కడ కొత్త తలకాయ నొప్పి తెచ్చిపెట్టారు స్వామి నాకు అని. యూ హ్యావ్ టు స్పీక్ టు స్వామి అండి. స్వామి అనేది ఆయనతో తప్ప ఇంకెవరితో కూడా మనం ఓపెన్గా మాట్లాడలేమండి. భార్య పిల్లలతో కూడా మాట్లాడలేమేమో, భర్తతో కూడా మాట్లాడలేమేమో, కానీ స్వామితో యూ కెన్ ఫైట్, స్వామితో యూ కెన్ ఆర్గ్యూ, స్వామితో యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. హీ డజంట్ మైండ్ అండి. అది నేను సాక్షాత్తు నా కళ్ళతో చూశాను, నేను ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. సో ఆ రోజు ఇట్లానే స్వామితో ఏంటి స్వామి ఇది ఇలా చేసేసారు అని ఇవంతా ఆలోచించి స్వామితో లిటరల్గా ఫైట్ చేసి పడుకున్నాను. యూ వోంట్ బిలీవ్ అండి, నాకు సడన్గా ఎర్లీ మార్నింగ్ కల స్వామి వచ్చారు నా దగ్గరికి, పాద నమస్కారం ఇచ్చి నా తల మీద ఇలా చేయబెట్టి విభూతి క్రియేట్ చేసి నా చేతిలో పెట్టారు. నేను చెయ్యి ఇలా పట్టుకుని కళ్ళు తెరిచానండి. ఆ రోజు నాకు ఎంఆర్ఐ తీయించుకునేది ఉండేది. ఇలా చెయ్యి ఇలా మూసేసి పట్టుకుని ఉన్నాను. అంటే స్వామి నాకు విభూతి ఇచ్చారు కదా, నిద్రలో చెయ్యి ఇలా పట్టుకున్నాను, లేచాను. లేచిన తర్వాత చూస్తే స్వామి లేరు, ఎవరూ లేరు, నేను నిద్ర లేచాను. కానీ ఈ చెయ్యి మాత్రం ఇట్లానే ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఇమ్మీడియట్గా స్వామికి దండం పెట్టుకుని నా చేతిలో విభూతి ఉందనుకునే నేను దాన్ని నోట్లో వేసుకుని ఇక్కడంతా రాసుకుని, ఆ రోజు విజయ డయాగ్నాస్టిక్స్కి ఇంటికి వాళ్ళు అంబులెన్స్ పంపించారు, చిన్న అంబులెన్స్ వెహికల్ పంపించారు. నేను ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళానండి. ఎంఆర్ఐ స్కాన్ తీస్తే యూ వోంట్ బిలీవ్ అండి, పర్ఫెక్ట్గా ఉంది స్పైన్, ఏం ప్రాబ్లం లేదు, 1% కూడా ప్రాబ్లం లేదు. అంతకంటే ముందే డాక్టర్ చూసి చెప్పి ఎంఆర్ఐ తీయించాల్సిందే, వీలైతే ఆపరేషన్ కూడా చేయించాల్సిందే అన్నటువంటి పరిస్థితి నుంచి నాకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా ఐ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో స్వామి మా అమ్మగారికి ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకున్నారో నేను దాని గురించి ఐఎమ్ ట్రయింగ్ టు స్ట్రెస్ టుడే మోర్. మా బ్రదర్ ఉన్నాడు, మళ్ళీ తనకు తెలుసు కశ్యప్ అని చెప్పి, ఆయన కూడా డాక్టర్ అన్నమాట. శశి కూడా చాలా బాగా తెలుసు. ఆ అన్నయ్య అక్కడ నిజామాబాద్లో తనకి హాస్పిటల్ అవి ఉన్నాయి, క్లినిక్ అవి ఉన్నాయి. హీ ఈజ్ నోన్ యాజ్ ఎ గరీబోంగా డాక్టర్. ఫీజు ఆయన 10 రూపాయలు 5 రూపాయలు తీసుకునేవాడండి. ఫీజు 5 రూపాయలు ఫీజు పేషెంట్ని చూసినందుకు. ఎంతమంది పేషెంట్స్ చుట్టుపక్కల ఎన్నో ఎట్లేదన్నా ఒక 50-60 కిలోమీటర్ల దూరం నుంచి బస్సులు వేసుకుని వచ్చేవాళ్ళు మా అన్నయ్య దగ్గర చూపించుకోవడానికి. సో తను మంచి చెయ్యి అతంది, బాగా తగ్గేది, చాలా బాగా చూసేవాడు అనమాట. అటువంటి టైంలో తను ఒక ఇల్లు కట్టాడు. ఇంట్లో హాస్పిటల్ పెట్టాలి అనే ఒక ప్రయత్నం. అదేంటంటే ఒక మూలకు ఉండేదన్నమాట, కొంచెం ఊరికి దూరంలో. అప్పట్లో ఇళ్ళు తక్కువే ఉండేవి కాబట్టి ఒకరోజు సడన్గా క్లినిక్కి నక్సలైట్స్ వచ్చారండి. నక్సల్స్ వచ్చి లోపలికి పేషెంట్స్ లాగా వచ్చి చొరబడి లోపల కూర్చుని, లోపల ఇంకో రూమ్ ఉంటుంది కదా ఎగ్జామినేషన్ చేసే రూమ్లో, ఆ ఎగ్జామినేషన్ రూమ్లోకి వచ్చేసి వాళ్ళు అక్కడ పేషెంట్ని చూడమని చెప్పి అట్లా యాక్షన్ చేసి తర్వాత గన్ను తీశారు బయటికి. గన్ను తీసి, ఇప్పుడు నువ్వు నాకు ఇన్ని లక్షల డబ్బులు ఇసేయాలి, లేదా ఇంకేదో కొన్ని మెటీరియల్ ఇవి కావాలి మాకు, లేదా మేము మిమ్మల్ని విల్ షూట్ యూ డౌన్, నువ్వు బాగా సంపాదిస్తున్నావు, నీ మీద ఎప్పటి నుంచో కన్నేసి పెట్టాం మేము. ఈయన ఇంకేముంటుంది, ఆయన క్లినిక్ లోపల కూడా స్వామి ఫోటోలే ఉంటాయండి, వాళ్ళకి తెలుసు. లోపల ఎగ్జామినేషన్ చేసే దగ్గర కూడా ఒకటే దండం పెట్టుకుంటాడు, స్వామి మీరే చూసేది, నేనేం చూడట్లేదు, నాకు సంబంధం లేదు, ఐఎమ్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్. ఆ భావంతోనే తను చూస్తూ ఉండేవాడు అనమాట. వాళ్ళు అక్కడి నుంచి నెమ్మదిగా గన్ను ఇట్లా పెట్టి పైనుంచి ఏదో కప్పేసి గన్ను ఇట్లా పెట్టుకుని సైడ్కి పెట్టి తను ఇంటికి తీసుకెళ్ళారు. ఇంటికి తీసుకెళ్ళి తను మా వదిన
వాళ్ళు నమ్మరండి. ఎక్కడికన్నా వీళ్ళు వెళ్తే ఏముంటారండి, ఒక గంట సేపు అరగంట సేపు, ఎందుకంటే వాళ్ళకి థ్రెట్ ఉంటుంది. అటువంటిది వాళ్ళు 2 రోజులు 3 రోజులు ఇంట్లో ఉన్నారు. ఇస్తావా లేతే మాతో రా, అన్న దగ్గర తీసుకెళ్తాం, ఇదే మాట, లేకపోతే చంపేస్తాం. ఈయన క్లినిక్కి రావట్లేదు, ఏమీ లేదు, ఆ టైంకి మాత్రం వెళ్ళమంటారు, అరగంటలో వచ్చేసేయాలి మొహం చూపించి, ఎవరికి డౌట్ రాకూడదు కాబట్టి. అట్లా 3 రోజులు ఆయన సతాయించారండి. సతాయించిన తర్వాత వాళ్ళు ఒక్క మాట చెప్పారట వెళ్ళిపోయేటప్పుడు, మేము ఎక్కడా కూడా ఇంతసేపు ఉండలేదు, మేము అనుకున్నామంటే ఎవరినైనా చంపేస్తాం, కానీ మీ ఇంట్లో ఏదో శక్తి ఉంది, మమ్మల్ని ఆ పని చేయనీయట్లేదు, మాకు ఆ మనసే రావట్లేదు, మీ ఇంట్లో ఉన్న శక్తి ఏదో మమ్మల్ని ఆపుతోంది. మనం మర్చిపోతామండి, నీ పిల్లలందరినీ నేను చూసుకుంటానని ఇందాక నేను చెప్పిన విషయం నేను ఇప్పటికే మర్చిపోయి ఉంటాను, కానీ స్వామి మాత్రం ఎప్పటికీ మర్చిపోరండి. దట్ ఈజ్ హౌ హీ హాస్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. మా సిస్టర్ కోవిడ్ టైంలో తను ఇట్లానే వాళ్ళ అబ్బాయి హీ వాజ్ ఇన్ అట్లాంటాలో ఉండేవాడు, అక్కడి నుంచి మినసోటా వెళ్ళాలి, మినసోటాలో తనకి ట్రాన్స్ఫర్ అయింది. పీక్ కోవిడ్ టైం 2020 అప్పుడే కోవిడ్ అనేది వచ్చింది. అమెరికాలో ఎటువంటి పరిస్థితి అంటే చాలామంది చచ్చిపోతున్నారు, కానీ అక్కడ మాస్క్ వేసుకోము అని వాళ్ళు పెద్ద ర్యాలీలు కూడా, మాస్క్ వేసుకోకూడదు, ఇది మా ఇండిపెండెన్స్కి, మా రైట్స్కి మీరు తొక్కేస్తున్నట్టు, మేము ఎందుకు వేసుకోవాలి మాస్క్ అని. సో అటువంటి టైంలో ఎంతోమంది చచ్చిపోతున్నారు, లెక్క లేకుండా చచ్చిపోతున్నారు. కోవిడ్ విషయం మనందరికీ తెలిసిందే. వాళ్ళప్పుడు తనని అక్కడి నుంచి అక్కడ తీసుకురావడానికి, అబ్బాయిని తీసుకుపోయి ఇంకో చోట మినసోటాలో సెటిల్ చేయడానికని వీళ్ళు వెళ్ళక తప్పలేదు. ఆ ముందు రోజు వాళ్ళు చక్కగా స్వామి దగ్గరికి వెళ్ళి, అది మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకుని స్వామిని ప్రే చేసుకుని వెళ్దాం, ఇంకా స్వామి మీదే భరోసా, ఇంకేం లేదు మనం ఆలోచించాల్సింది, లెట్ us సరెండర్ టు హిమ్, హీ విల్ టేక్ కేర్, ఆయన చూసుకుంటారు అని తను వెళ్ళి, తను తన హస్బెండ్ ఇద్దరు వెళ్ళి దండం పెట్టుకుని ఇంటికి వచ్చారటండి. సాయంత్రం డోరు తీసిన వెంటనే ఐప్యాడ్లో పెద్దగా స్వామి భజన్స్ అవ్వంతట అవే మోగుతున్నాయి. తను చూసిందట, అరే నేనేం ఆన్ పెట్టలేదే వెళ్ళేటప్పుడు, ఎక్కడి నుంచి వస్తున్నాయి భజన్స్, చూస్తే ఐప్యాడ్ దాంట్లో భజన్స్ వస్తున్నాయి. సరే ఏదో మర్చిపోయి ఉంటానులే, ఆఫ్ చేసేసి స్వామి దగ్గరకు ఒకసారి వెళ్ళి దండం పెట్టుకుందాం. లోపలికి వెళ్ళేటప్పటికి మొత్తం కంప్లీట్గా రూమ్లో అంతా కూడా విభూతి, స్వామి పటాలకంతా కూడా విభూతి. దాన్ని ఇవాళకి వాళ్ళు కోవిడ్ విభూతి అని పిలుస్తారండి. సో ఇట్ వాజ్ ఎ క్లియర్ ఇండికేషన్, నేనున్నాను మీరు వెళ్ళండి. ఈ విభూతి పెట్టేసుకుని వీళ్ళు క్రౌడెడ్ ఫ్లైట్స్, ఆ క్రౌడ్లోనే వెళ్ళటం, మొత్తం పని చేసుకుని రావటం, వీళ్ళకి ఏనాడు కూడా ఇంత విసుమంత ప్రాబ్లం కూడా రాకుండా దే వర్ ఏబుల్ టు గెట్ ఓవర్ దాట్. చూడండి, నన్ను కాపాడారు, మా అన్నయ్యని కాపాడారు, మా అక్కయ్యని కాపాడారు, ఇట్లా చెప్తే 10 మందికి చెప్పాల్సి వస్తుంది. 10 మందిలో అట్లీస్ట్ 2-3 ఉంటాయి ఒక్కొక్కళ్ళకి, రైట్? ఎన్నో ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి వేర్ స్వామి వాస్ కాన్స్టెంట్లీ వాచింగ్ అస్, కాన్స్టెంట్లీ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. ఐ ట్రై టు టేక్ యూ బ్యాక్ టు త్రై బృందావన్. యాజ్ అ స్టూడెంట్ మాకు అదేంటంటే అండి, పుట్టపర్తిలో చదువుకున్న వాళ్ళకి స్వామితో అంత బాంధవ్యం ఉండదు. స్వామి స్టిల్ అఫీషియల్ అక్కడ. ఇక్కడ కంప్లీట్గా త్రై బృందావన్కి వచ్చేటప్పటికి కంప్లీట్లీ అన్అఫీషియల్, హాలిడే హోమ్ అనమాట స్వామికి. త్రై బృందావన్కి వస్తే చాలా ఫ్రీగా ఉంటారు, చాలా క్లోజ్గా ఉంటారు. స్వామి వచ్చేవాళ్ళు, మాతో ఉండేవాళ్ళు, మాతో మాట్లాడేవాళ్ళు. స్వామితో మేము వీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ టైం. ఎంతమందికి ఇక్కడ నాకు త్రై బృందావన్ అవి ఇంకా జ్ఞాపకం ఉన్నాయో నాకు తెలియదండి, ఎంతమంది చూసారో చూడలేదో తెలియదు నాకు. సాయి రమేష్ హాల్ అని ఒక పెద్ద హాల్ ఉండేది, అక్కడ డివోటీస్ అందరూ కూర్చుంటారు, భజన అవుతుంది. ఇది హాల్ అనుకుంటే హాల్ ఎండ్లో యూ విల్ హ్యావ్ ఏ ఎంట్రన్స్ టు త్రై బృందావన్. త్రై బృందావన్ అంటే స్వామి దగ్గర ఇప్పుడు మన యజుర్మందిర్ ఎట్లానో త్రై బృందావన్ ఈజ్ హిస్ రెసిడెన్స్. సో అక్కడ ఎవరికి ఎంట్రీ లేదు, స్వామి పిలిచిన వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఎంట్రీ ఉండదు అనమాట. సో స్వామి ఏం చేసేవాళ్ళు, మేమేమో ఆ త్రై బృందావన్ ఎంట్రన్స్ అంటే డోర్ బయట మేము ఇలా కూర్చుని ఉండేవాళ్ళం అండి. భజన అయిపోయిన వెంటనే మేము నడుచుకుంటూ రైట్ రాయల్గా లోపలికి వెళ్ళిపోయి త్రై బృందావన్లో ఆ డోర్ ఉండేది, పెద్ద డోర్ ఉండేదన్నమాట. ఆ డోర్కి ఆపోజిట్లో మేము కూర్చుని ఉండేవాళ్ళం. స్వామి అక్కడికి వచ్చేవాళ్ళు, ఇలా 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 అనుకోవటం, ఇలా ఇలా చేయటం, వాళ్ళు చూసేవాళ్ళు, ఇటు చూసేవాళ్ళు. అంటే హీఈస్ యాక్చువల్లీ యూస్ టు ప్లే విత్ అస్ అనమాట ఆట. మేమందరం ఎందుకు కూర్చున్నామంటే అక్కడ స్వామి మమ్మల్ని లోపల పిలవాలి. లోపల పిలిస్తే స్వామిది ఒక ఝూలా ఉంటుంది. ఆ ఝూలా ముందు ఎవరికి ఫస్ట్ ప్లేస్ దొరుకుతుంది, ఎందుకంటే ఆ కూర్చున్న 2-3 గంటలు స్వామి తన కాళ్ళు మా ఊళ్ళో పెట్టుకుని కూర్చునేవాళ్ళు.
అక్కడ స్టూల్ ఉంటుంది కదా, స్వామి పాదాల దగ్గర స్టూల్ వేస్తాం కదా, దాన్ని లోపలికి తోసేసేవాళ్ళం, మేము కూర్చునేవాళ్ళం. స్వామి తన పాదాలు మా ఒళ్ళో పెట్టుకుని కూర్చునేవాళ్ళు అనమాట. సో ఈ ఆపర్చునిటీ కోసం అని ఉన్న వాళ్ళందరూ అదే ఎదురు చూస్తూ ఉంటారు. దీనికి ఏంటి, ఒకటే, ఎవరినైనా సరే తోసేసే ఏమన్నా చేసే ముందు పరిగెట్టు లోపలికి. సో స్వామి ఏం చేసేవాళ్ళు అంటే యూస్ టు రియల్లీ లైక్ ఇట్. అక్కడ నిలబడేవాళ్ళు, నిలబడి డోర్ పక్కన నిలబడి సడన్గా ఇట్లా అంటారనమాట. అనగానే మేము పరిగెత్తాలి. సో స్వామిని చూడడం కంటే కూడా స్వామి చెయ్యి చూడటమే మాకు ఇంపార్టెంట్. ఫోకస్ అంతా అక్కడే ఉండదు అనమాట. ఎప్పుడు ఇట్లా అంటారు, ఎప్పుడు ఇట్లా అంటారు. సో ముందు రోజులో అందరూ కూడా బర్త్డే బాయ్స్ ఉంటారు. చాక్లెట్ ట్రేస్ పట్టుకుని, కొంతమంది ఏమో లవంగాలు పట్టుకుని, కొంతమంది ఏమో పల్లీలు పట్టుకుని, స్వామికి ప్రసాదం, స్వామి బ్లెస్ చేయటం, స్వామి తీసుకోవటం, ఇవంతా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో స్వామి ఇలా అనంగానే మేము పరిగెత్తడం మొదలు పెడితే వీళ్ళ ట్రేస్ అన్నీ కూడా ఇట్లా గాల్లోకి ఎగిరిపోతాయండి. చాక్లెట్లు అంతా కింద పడుతూ ఉంటాయి, అన్ని లవంగాలు కింద పడిపోతూ ఉంటాయి. అన్నీ తొక్కుకుంటూ స్వామి అడ్డంగా ఉంటే స్వామిని కూడా తోసుకుంటూ వెళ్ళిపోతాం. ఏంటంటే ముందు అక్కడ వెళ్ళి కూర్చోవాలి, అదొక్కటే ధ్యేయం, ఇంకేం లేదు. దట్ ఈస్ ద ఓన్లీ ఐడియా. అండ్ స్వామి రియల్లీ యూస్ టు ఎంజాయ్ దట్. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత, దున్నపోతులు జరగండి జరగండి, ఇంత చీమ కానీ ఒక ఇసుక రేణు కూడా పడే స్పేస్ ఉండదు. అంత క్లోజ్గా కూర్చునేవాళ్ళం, ఒకళ్ళ కాళ్ళ మీద ఒకళ్ళ తొడలు పెట్టేసుకుని. స్వామి వచ్చి దున్నపోతు జరుగు 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 అని ఒక్కొక్కళ్ళని జరుపుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చి అక్కడ కూర్చుని జరుగు, కాళ్ళు పెట్టుకోవడానికి నాకు జాగా లేదని కాళ్ళు తీసి ఒళ్ళు కాళ్ళు పెట్టుకుని, స్వామి కాళ్ళు పెట్టుకుని కాళ్ళు పెట్టుకునేవాడు. పెట్టుకుని హీ యూస్ టు బి దేర్. 2.5-3 గంటలు మాతో మాట్లాడేవాళ్ళు అండి. ఎవరు లోపల? విఐపీస్. మేము విఐపీస్ అంటే కూడా స్వామి కొంతమందిని ఆఫీస్ బేరర్స్ని వాళ్ళని వీళ్ళని పిలిచేవాళ్ళు. ఒకరోజు ఇట్లానే ఒక విఐపీని స్వామి అన్నారు, లేచి మాట్లాడు అన్నారు. తను పాపం లేచి అన్నీ ఇనీషియల్గా ఉంటాయి కదండి, నేను చదివినట్టే ఒక పద్యం చదివాడు, తర్వాత స్వామికి అభివందనాలు చెప్పాడు. అన్నీ చేసిన తర్వాత డిసిప్లిన్ అనే ఆస్పెక్ట్ మీద మాట్లాడటం స్టార్ట్ చేశాడండి. ఇంతమంది బయట నుంచి కూడా డివోటీస్ ఎంతో దూరం నుంచి వచ్చి స్వామి మీద భక్తి ప్రపత్తులతో వాళ్ళు ఎంత డిసిప్లిన్డ్గా కూర్చుంటారు. వాళ్ళు ఇదంతా చూస్తున్నారు, స్వామి పరిగెత్తడం పిల్లలు ఇలా చేస్తున్నారు, పిల్లలు అలా చేస్తున్నారు, పిల్లలు తప్పు చేస్తున్నారు, ఇది డిసిప్లిన్ లేదు, ఇండిసిప్లిన్, స్వామి నేర్పించింది ఇదేనా అని మంచి పాపం మూడ్లో వచ్చి 1 గంట సేపు మమ్మల్ని ఏకేసాడండి. ఇష్టం వచ్చినట్టు తిట్టేశాడు ఆయన. ఇంకా మాకు అందరికీ అర్థమైపోయింది, స్వామి ఏం మాట్లాడట్లేదు, ఇలా పెట్టుకుని ఇలా అంటున్నారు, ఇలా అంటున్నారు, ఇలా అంటున్నారు, ఇలా అంటున్నారు. స్వామి మైండ్లో ఏం నడుస్తుందో ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో కూడా మాకు తెలియట్లా. కానీ లోపల మాత్రం గుబులు, భయం. ఏంటి, స్వామి ఇప్పుడు మనని లేచి తిట్టేస్తారు, మనతో మాట్లాడటం మానేస్తారు. స్వామి యూస్ టు స్టాప్ టాకింగ్ టు అస్ అండి. ఏదన్నా తప్పు పని చేస్తే కనుక మాట్లాడటం మానేసేవాళ్ళు. ఈ భయంతో కూర్చుని ఉంటే స్వామి అయిపోయింది ఆయన స్పీచ్. ఇలా కాలు పెట్టారు, పైకి లేపాలి కదా, మరి మా ఒళ్ళో ఉంది కదా కాలు, ఇట్లా కాలు పైకి లేపితే ఇలా అందుకునేవాళ్ళు అనమాట, పాద నమస్కారం చేసుకోవడానికి ఆ స్పీకర్. సో కాళ్ళు ఇట్లా పైకి లేపారు, ఆయన దండం పెట్టుకున్నాడు. దండం పెట్టుకున్న తర్వాత పతివ్రత అంటే అనిల్ కుమార్ గారు. సో ఆయన అలా పిలిచేవాళ్ళు అన్నాడు. స్వామి పతివ్రత అన్నారు. మేమందరం ఇంకా భయపడుతున్నాం, అయిపోయింది మా పని, ఇంకా ఎండ్ ఆఫ్ సీజన్ మాది ఖతం. వచ్చాడు ఆయన, స్వామి స్టార్ట్ చేశారండి మాట్లాడటం. అసలు భక్తి అంటే ఏంటి, అసలు డిసిప్లిన్ అంటే ఏంటి స్వామి చెప్పి లాస్ట్లో తిట్టారండి. స్టూడెంట్స్ ఎవరి వెంట పరిగెడుతున్నారు? వాళ్ళు పరిగెడుతోంది భగవంతుడి వెనకాల. ఏ క్రికెటర్ వెనకాలనో, సినిమా హీరోయిన్ వెనకాలనో, డబ్బు వెనకాలనో, దేని వెనకాలనో కాదు, వాళ్ళు పరిగెడుతోంది భగవంతుడి వెనకాల. దీన్ని మించి జీవితంలో జయం ఇంకేం ఉండాలి? వాళ్ళు చేస్తున్న దాంట్లో తప్పే ఉంది. ఈ విధంగా పాపం మాట్లాడి స్వామి ఎంత ప్రేమ చూడండి. స్టూడెంట్స్ అంటే, యూత్ అంటే అదండి స్వామికి. స్టూడెంట్స్ అనే కాదు, యూత్ అంటే మాతో మేము యూత్ గ్రూప్ అని వెళ్ళినప్పుడు అలానే మాట్లాడేవాళ్ళు. మాట్లాడి ఆయనతో ఎవరైతే ఈ విఐపి మాట్లాడాడో ఆ రోజు స్పీచ్, దాదాపు 6-7 నెలలు మళ్ళీ మాట్లాడలేదండి ఆయనతో. ఆయనకి త్రై బృందావనంలోకి ఎంట్రీ కూడా ఆగిపోయింది. సో ఇంత ప్రేమాశ్చయాలు స్వామి హీ యూస్ టు గివ్ ఇట్ టు అస్ అండి. అక్కడ చదువుకోవటం అనేది అందుకని అదొక డిఫరెంట్ వరల్డ్ అండి, అదొక ప్రపంచం. ఆ ప్రపంచంలో అనుభవించడం అనేది, అది అక్కడ అనుభవిస్తే కానీ చెప్పలేము. ఇక నేను ఎన్ని మాటల్లో చెప్పినా కానీ ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎక్స్ప్రెస్. మాకు వెళ్ళేటప్పుడు ప్రసాదం ఇచ్చేవాళ్ళు. ఎంత క్లోజ్గా మాట్లాడేవాళ్ళు అంటే, బ్రేక్ఫాస్ట్కి ఏం తిన్నావురా, నువ్వు ఎందుకు రావు, 2 ఇడ్లీలు తిన్నావు. నిజమే, వాడు ఆ రోజు 2 ఇడ్లీలు తిన్నాడు. ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ ప్రతి వాళ్ళు కూడా స్వామి భక్తులై ఉంటారా అండి? నమ్మకం ఉంటుందా? చెప్పలేం. ఎంతోమంది స్వామి అంటే అసలు తెలియకుండా కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. అయితే ఇట్లాంటి సమితికి వచ్చిన వాళ్ళ పేరెంట్స్కి తెలిసి వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపించాలి. కర్మలో రాసి పెట్టుంది,
మంచి సత్కర్మ చేసుకున్నారు, అక్కడికి వచ్చి వాళ్ళు జాయిన్ అయిపోతారండి. కానీ స్వామి గురించి నమ్మకం ఉండదు. అట్లానే నాకు ఒక మంచి మిత్రుడు ఉండేవాడు, నా రూమ్మేట్. వాడు ఏంటంటే స్వామి తమిళనాడు నుంచి వచ్చాడు. స్వామి అంటే ఏ విధమైనటువంటి నమ్మకం లేదు. ఎప్పుడు నాకేం చెప్పేవాడంటే, స్వామి మాతో రకరకాలండి, ఒకసారి ఇట్లా ఇట్లా అని చెప్పి 1000 ఫేస్ డైమండ్, ఒకటి కాదు స్వామి చూపించిందంటూ లేదు. నేను చూశానండి నా కళ్ళారా. నేను ముందు ఇట్లా నాకు ఒళ్ళో కాళ్ళు పెట్టుకుని ఉన్నారు, నా తల మీద క్రియేషన్ నడుస్తుంది, ఇట్లా మెటీరియలైజేషన్. ఆయన వికే నరసింహం గారు అని ఉండేవాళ్ళు, మన సనాతన్ సారథికి కూడా హీ వాజ్ ఎడిటర్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం. ఆయన ఆ రోజు మాట్లాడమన్నారు. స్వామి మరి అంతయు నీవే అనే ఒక సెంటెన్స్ తీసుకుని ఆయన, ఏది మన హారతి పాటలోంచి ఒక సెంటెన్స్ తీసుకుని ఆయన మాట్లాడటం స్టార్ట్ చేసి ఆ రోజు చాలాసేపు మాట్లాడారు. స్వామి వాజ్ ఓవర్వెల్మ్. ఇలా తీస్తున్నారంటే అది ఇలా వస్తుంది. ఏది గాంధీ గడియారం అంటారు చూడండి, కింద గడియారం ఉంటుంది, మీద చైన్ ఉంటుంది కదా, ఇలా ఇలా అంటున్నారు స్వామి. అది ఇక్కడి నుంచి ఉంది, ఇలా నేను ఇట్లా చూస్తున్నాను, ఈ యాంగిల్లో చూస్తున్నాను, నేను ఇలా ఊపుతున్నారు, అది ఇట్లా ఇట్లా అని కూడా చైన్ పెద్దదవుతోంది. అటువంటి క్రియేషన్స్ నేను చూశానండి. ఇట్ వాజ్ సచ్ ఏ వండర్ఫుల్ సైట్ టు సీ. ఆయనకి అది ఇచ్చారు. సో స్వామి, ఈ పిల్లోడు ఏం చెప్పేవాడంటే, నాకు నా పక్కనే ఉండేవాడు, నా పక్క కబోడే, తమిళియన్. స్వామికి ఒండుమే తెలియదుడా, స్వామికి ఏం రాదు, కొంచెం కొంచెం తమిళ్ తెలియం, కొంచెం ఇంగ్లీష్ తెలియం, తెలుగు తెలియం. స్వామి డజంట్ నో ఎనీ అదర్ లాంగ్వేజ్. కొంచెం తమిళ్ తెలుసు, కొంచెం తెలుగు తెలుసు, తెలుగు బాగా తెలుసు, కొంచెం ఇంగ్లీషు హిందీ మాట్లాడతారు, ఇంకేం లేదు. అవన్నీ స్వామి ఇట్లా తీసేదంతా కూడా నమ్మద్దు అని వీడు నాకు చెప్తూ ఉండేవాడు చెవులో ఎప్పుడు. ఒకరోజు ఇట్లానే కాలేజ్కి వెళ్ళేవాళ్ళం. కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత క్లాస్లో కూర్చుంటే సడన్గా స్వామి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, ఈ ఫలానా పిల్లవాడిని రమ్మంటున్నారు స్వామిని. నన్నెందుకు పిలుస్తున్నారు, నాకేం సంబంధం అన్నాడు. సడన్గా రమ్మంటున్నారు. స్వామి రమ్మంటే ఇంకా ఆలోచన ఉండదు, పరిగెట్టడమే, అన్నీ వదిలిపెట్టేస్తారు, పుస్తకాలు చెప్పులు గిప్పులు అన్నీ అక్కడే ఉంటాయి, పరిగెట్టడమే. పరిగెట్టుకుంటూ రొప్పుకుంటూ వెళ్ళాడు. ఆ రోజు పొద్దున కాలేజ్కి వచ్చాడు, ఫస్ట్ పీరియడ్లోనే స్వామి పిలిచేశారు. పిలిచేసేటప్పటికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మేమందరం కాలేజ్లోనే ఉన్నాం. వెళ్ళాడు, స్వామి ఇంటర్వ్యూ రూమ్లోకి రమ్మన్నారు. త్రై బృందావనంలో ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళాడు. అప్పటికి వెళ్ళేటప్పటికి వీడు కూర్చోడానికి స్పేస్ లేదుట. అందరూ కూడా చాలామంది ఫారినర్స్ కూర్చుని ఉన్నారు. ఫారినర్స్, ఓన్లీ ఫారినర్స్ ఉన్నారు, వీడొక్కడే ఇండియన్. వెళ్ళాడు, మూలకి నిలబడ్డాడు. మూలకి నిలబడితే వాళ్ళు కొంచెం స్పేస్ ఇస్తే నెమ్మదిగా కూర్చోబోతుంటే స్వామి నిలబడన్నారట. సరే నిలబడున్నాడు. నిలబడిన తర్వాత స్వామి వాళ్ళతో మాట్లాడటం స్టార్ట్ చేశారటండి. ఏం భాషలో? ఇటాలియన్ భాషలో. అంతా ఇటాలియన్ డివోటీసు. స్వామి ఇటలీలో మాట్లాడుతున్నారు, ఇటాలియన్ లాంగ్వేజ్లో చక్కగా బుత్రోస్ అది ఇది అని మాట్లాడేస్తున్నారు చాలా ఫ్లూయెంట్గా. వీడికి అర్థం కావట్లేదు, నిలబడున్నాడు. అందుకే వీడికి ఇటాలియన్ రాదు కదా. మధ్యలో ఆపి వీడి పక్క తిరిగి, స్వామికి ఒండుమే తెలియదు, కొంచెం తమిళ్ తెలియం, తెలుగు తెలియం, అవళదా, స్వామికి ఏం రాదు, స్వామికి ఇవి 2 లాంగ్వేజ్లు వచ్చు కదా అని మళ్ళీ అతను మాట్లాడుతూ, అర్థం కావట్లేదా అన్నారట. స్వామి నాకేం అర్థం కావట్లేదు స్వామి, ఇటాలియన్ లాంగ్వేజ్ నాకు రాదు స్వామి. ఒక ఇటాలియన్ని నిలబెట్టి వీడి కోసమని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించారటండి. క్యాన్ యూ బిలీవ్ ఇట్? దట్ ఈస్ వాట్ ఈస్ స్వామి అండి. మనం ఎక్కడో కూర్చుని ఎక్కడో మాట్లాడుకుని ఏదో మనసులో అనుకున్నది కూడా ఇలా పట్టి బయటికి తీస్తారు. ఆ రోజు వాడిని సాయంత్రం మాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ప్రతి స్టూడెంట్కి వచ్చేది. రోజు ఇవ్వటం స్వామికి, మా రోల్ నెంబర్ ప్రకారం స్వామికి ప్రసాదం తీసుకువెళ్ళటం, స్వామికి హారతి ఇవ్వటము, కొబ్బరికాయ పెట్టి దిష్టి తీయటము, ఇవన్నీ కూడా ఒక భగవంతుడికి డైరెక్ట్గా చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి సేవలు. ఈరోజు తిరుపతిలో వెళ్ళి టికెట్ కట్టినా కానీ అవకాశం రావట్లేదు మనకి. అటువంటి స్వామి మాకు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, ఉచితంగా. సగం మందికి అప్పటికి వాల్యూ తెలియదేమో కానీ ఈరోజు నాకు దాని వాల్యూ తెలుసండి. సో ఆ రోజు వాడి ఆపర్చునిటీ చూడండి ఎలా వస్తాయో. ఏంటి? ప్రసాదం తీసుకువెళ్ళాలి. ప్రసాదం తీసుకువెళ్ళాలంటే ఏం చేయాలి అంటే, కిచెన్లో పల్లీలు కానీ ఆ రోజు ప్రసాదం వాళ్ళే తయారు చేస్తారు, మనకిస్తారు. పల్లీలు ఇచ్చారు ఆ రోజు. మొత్తం పొట్టంతా తీసి క్లియర్గా ఆ గిన్నెంతా కడిగి ఆ గిన్నెలో అన్నీ వేసి దాని మీద బట్ట కప్పి తీసుకెళ్లే బాధ్యత మందే. అంటే ఎండ్ టు ఎండ్ మనమే చూడాలి. కిచెన్లో ఉన్నటువంటి కుక్ మనకు ఓన్లీ వేయించిస్తాడు. సరే అట్లానే వేయించి ఇచ్చాడు. ఈ అబ్బాయి పట్టుకెచ్చాడు, కూర్చున్నాడు స్వామి దగ్గర. ప్రసాదంలోప్పుడు ముందు వస్తుంది ఛాన్స్ వాళ్ళకి, వెనక నుంచి వీళ్ళు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తారు, జరగాలి మనం తప్పదు, కూర్చుంటారు వాళ్ళు అక్కడ. సో అలా కూర్చున్నారు. స్వామి ఏం చేస్తారంటే యూజువల్గా ఇలా తీసుకుని ఒకటి నోట్లో వేసుకుంటారు, లేకపోతే ఇలా తీసి వేస్తారు. సో ఆ రోజు ఏం చేశారు, స్వామి వీడు ఇలా పట్టుకుని ఉన్నాడు ప్రసాదం, ఇలా చూస్తున్నారు, దాన్ని ముట్టుకోవట్లేదు, ఏం చేయట్లేదు. మళ్ళీ ఇటు పక్క తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు అందరితో. స్పీచ్ ఇచ్చారు, అంతా అయిపోయింది. ఎన్నా అది అన్నారు సడన్గా వాడిని చూసి. అంటే స్వామి ప్రసాదం స్వామి అని. సరే బట్ట తీశాడు, ప్రసాదం స్వామి అంటే స్వామి ఇలా తీసుకునండి పల్లీలు, ఇలా పైకి ఎగిరేశారు. ఆట
ఓ 2 గుప్పెళ్ళు తీసుకుని పైకి ఎగిరేశారు. స్వామి మీద పడ్డాయి, మా మీద పడ్డాయి. అందరు ఇంక పడంగానే అందరూ ఏం చేస్తారు, గబా 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 ఏరుకుంటున్నారు. వీడి ఒళ్ళో ఒక రింగ్ వచ్చి పడిందండి. వీడు ఈ వాజ్ షాక్డ్. సరే తీశాడు, స్వామి రింగ్ స్వామి అంటే, యారిది అది? ఎందిల్ల, నాది కాదు. ఎవరిదా రింగ్ అంటే, స్వామి నాది కూడా కాదు స్వామి, నా ఒళ్ళో వచ్చి పడింది స్వామి. నాది కాదు స్వామి. ఏమో స్వామి నాకు తెలియదు స్వామి. గోల్డ్ రింగ్, ఇట్లానే ఒక గ్రీన్ డైమండ్ ఉన్నటువంటి రింగ్, వైట్ డైమండ్ రింగ్ అనమాట. ఇలా పట్టుకున్నాడు. అంటే స్వామి ఎక్కడన్నా దాచిపెట్టుకున్నది పడిపోయిందేమో అన్నారు. పొద్దునేమో భాష గురించి తిట్టారు, అయిపోయింది, వాతలు పెట్టారు. ఇప్పుడేమో స్వామి అట్లా తీస్తారు ఇట్లా తీస్తారన్నందుకు స్వామి ఎక్కడో పెట్టుకున్నది పడి ఉంటుందిలే అన్నారు. వీడికి కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి, ఇంకేం లేదు. అంటే ఒకదాని తర్వాత ఒకటి హీఈస్ యాక్చువల్లీ డ్రెస్సింగ్ హిమ్ డౌన్. చంప దెబ్బలు కొడుతున్నారు. ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, ఇది మాకేం తెలుస్తుంది, మేమందరం స్వామి 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 ఇదే తొందరలో ఉన్నాం. వాడొక్కడికి మాత్రం కళ్ళు నీళ్లు గారిపోతున్నాయి. తీసి ఇలా పట్టుకుని వాడి మొహమ్మద్, నేను వాడి పక్కనే ఉన్నానండి, మేమందరం ముందు కూర్చునేవాళ్ళం. ఇలా పట్టుకుని స్వామి వాడి ఫేస్ ముందు పెట్టి అని ఊదారండి. ఆ సింగిల్ డైమండ్ రింగ్ 3 డైమండ్స్ రింగ్గా మారిపోయింది, మా కళ్ళ ముందు మారిందండి. వాడు ఏమన్నాడు, స్వామి అక్కడిక్కడ పెట్టి తీస్తారు, స్వామికి ఏం రాదు, ఇదంతా కూడా మాయాజాలం అన్నట్టుగా మాట్లాడిన దానికి గాను స్వామి ఎంత దూరం వెళ్ళారు చూడండి. అంతేకాదు, వాడిని ఇంటర్వ్యూ పిలిచి వాడికి చెప్పారు, నువ్వు హాలిడేస్లో చెన్నైలో ఏ సినిమా చూసావు, ఎవరెవరితో వెళ్ళావు, ఇవన్నీ విషయాలు కూడా స్వామి ఒకదాని తర్వాత ఒకటి పూసుకూర్చినట్టు చెప్పారటండి. నువ్వు ఇంట్లో మీ అమ్మ నాన్నతో ఇట్లా మాట్లాడతావు. దిస్ ఈజ్ వాట్ భగవాన్ ఈజ్. స్వామి మన ఇంట వెంట జంట కంట ఉంటా అని మాకు చెప్పారు. అంటే మా ఒక్క ఫ్యామిలీకే కాదండి, ఇది ప్రతి భక్తుడి ఇంట్లో, ప్రతి భక్తురాలి ఇంట్లో స్వామి ఈ విధంగా ఇంట వెంట జంట కంట ఉంటూ తప్పకుండా కాపాడుతున్నారు, తప్పకుండా రక్షిస్తున్నారు. మనం మాట్లాడే ప్రతి మాట వింటున్నారు. ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట కూడా స్వామి వింటున్నారండి. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. దిస్ ఈజ్ వాట్ ఏ స్వామి అండి. మనకేంటంటే వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అక్కడి నుంచి స్వామి ఏ విధంగా మార్చుకుంటూ వచ్చారు. ఒకరోజు ఇట్లానే స్వామితో ఎంత క్లోజ్గా ఉంటే అంత స్వామికి చాలా ఇష్టం అండి. మేము యూత్, హైదరాబాద్ యూత్ అని చెప్పి ఇక్కడి నుంచి సైకిల్స్ మీద వెళ్ళాం పుట్టపర్తికి. అప్పుడు ఇక్కడి నుంచి కూడా ఒకళ్ళిద్దరు వచ్చారు, మన ఈ సమితి నుంచి కూడా 2 పిల్లలు వచ్చారు, ఐ రిమెంబర్ దట్. అట్లానే కార్లో దీని మీద వెళ్ళేవాళ్ళం, 2 వీలర్స్ మీద వెళ్ళేవాళ్ళం. ప్రతిసారి స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ స్పోర్ట్స్ మీట్కి బైక్స్ తీసుకెళ్ళేవాళ్ళం మేము. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత బైక్స్ వాడేవాళ్ళు, మా బైక్స్ వాడేవాళ్ళు అనమాట. స్వామికి ఎంత ప్రేమ అంటే అండి, మేము ఇక్కడి నుంచి సైకిల్ మీద బయలుదేరిన తర్వాత అప్పట్లో ఇంకా టెలిగ్రామ్. సో ప్రతి నైట్ స్టాప్ దగ్గర, నైట్ హాల్ట్ దగ్గర, స్వామి ఇవాళ ఇంత దూరం వచ్చాము, ఈ పలానా చోట ఉంటున్నాను స్వామి అని చెప్పి టెలిగ్రామ్ పంపించేవాళ్ళం. అది నెక్స్ట్ డే మార్నింగ్ స్వామి దర్శన టైంలో స్వామికి చేరేదనమాట. సో ఇట్లా టెలిగ్రామ్ పంపిస్తూ ఉండేవాళ్ళం. ప్రతిరోజు స్వామి అది తీయటం, టెలిగ్రామ్ వచ్చిందా ఇవ్వండి అని అక్కడ స్టూడెంట్స్ కూర్చుని ఉంటే, తెలుసా వాళ్ళు ఇంత దూరం వస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇవాళ ఈ యాక్టివిటీస్ చేశారు. దిస్ ఈజ్ హౌ స్వామి చిన్న పిల్లోళ్ళలాగా ఆనందంగా పంచుకునేవాళ్ళండి. అక్కడ స్టూడెంట్స్ చెప్పారు, స్వామి కూడా అసలు హీ యూస్ టు రియల్లీ ఎంజాయ్ అనమాట. మాకు ఎన్ని రోజులు బట్టే, దాదాపు ఒక 6-7 రోజులు బృందావన్కి వెళ్ళాము ఒకసారి ఇక్కడి నుంచి బెంగళూరు. అప్పట్లో ఇంకా బెంగళూరు హైవే ఒకటే సింగిల్ హైవే, అటొక వెహికల్ ఇటొక వెహికల్. ఒక ఎదురు నుంచి ఏదైనా లారీ వచ్చిందంటే మా సైకిల్ ఆగిపోయేదండి లిటరల్గా, గాలికి అంత వచ్చేది. ఆ గుత్తి దగ్గర మీకు తెలుసు కదండి పాతకాలం, ఇప్పుడంటే ఇప్పుడు 4 లైన్ చేసేసారు, కానీ అప్పుడు ఆ కొండ ఎక్కాలంటే ప్రాణాలు పోయేవి. అటువంటిది మేము తొక్కుకుంటూ అసలు మాకు తెలిసేది కాదు, హ్యాపీగా వెళ్ళిపోయేవాళ్ళం. ఒకటే ఎప్పుడైనా నొప్పి వచ్చిందంటే ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ, ప్రతి పడలికి ఇదే పని అనమాట. ఎవడొకడు అనేవాడు, అరే స్వామి నామని చెప్తే ఈజీగా వెళ్ళిపోతాను, ఓకే ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్ అని తొక్కుకుంటూ వెళ్ళటమే. స్వామి వెళ్ళిన తర్వాత ఒకరోజు ఇట్లా కూర్చుని ఉన్నామండి మేము. ఐ డోంట్ రిమెంబర్ వెదర్ ఇట్ ఈస్ బృందావన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ పర్తి. స్వామి వచ్చి వెయిట్ చేస్తుండేవాళ్ళు మా కోసం. ఇమాజిన్, భగవంతుడు మా కోసం వెయిట్ చేసేవాళ్ళు అండి. వీ యూస్ టు ఎంజాయ్ దట్. స్వామి వెళ్ళంగానే వచ్చి కూర్చుని, ఎంతమంది మరి లోపల పిలవాలి కదా, మాకు డిమాండ్ ఇంటర్వ్యూ స్వామి, ఇంటర్వ్యూ స్వామి, దున్నపోతుల్లారా వచ్చారా, ఎంతమంది, హౌ మెనీ స్వామి, మేము ఇట్లా 35 పీపుల్ స్వామి. పొద్దున దర్శనం అయిపోయింది. సాయంత్రం దర్శనంలో మళ్ళీ వచ్చి ఇట్లానే అడిగారు, ఎంతమంది. మేము ఆలోచించాము, ఓహో అంటే మనతో స్వామి కూడా ఉన్నారు కదా, అది మిస్ అవుతున్నాం మనం. స్వామి 35+1 స్వామి. మళ్ళీ వెళ్ళిపోయారు.
ఓ 2-3 రోజులు ఇట్లానే ఆడుకున్నారండి మాతో. రావటం, ఎంతమంది హౌ మెనీ అని అడగటం, మేము ఒక నెంబర్ చెప్పటం. ఏం చెప్పాలి? 35 అన్నాం కాదంటున్నారు, ఉన్నది 35, 36 అన్నాం కాదంటున్నారు. స్వామి ఆ రోజు లోపలికి తీసుకెళ్ళిన తర్వాత చెప్పారండి, మీ ప్రతి ఒక్కళ్ళతో నేనున్నాను. అంటే 35 + 30 70. మీరు తొక్కారనుకుంటున్నారా? కాదు. దిస్ ఈజ్ హౌ స్వామి యూస్ టు రియల్లీ. ఒకరోజు ఇంటర్వ్యూలో కూర్చుని ఉన్నామండి, ఇట్లానే సైకిల్స్ మీద వెళ్ళినప్పుడే అనుకుంటాను, బైక్స్ మీద వెళ్ళినప్పుడు లోపల కూర్చుని ఉన్నాం ఇంటర్వ్యూ రూమ్లో. స్వామి మాట్లాడుతుంటే ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆయన టెలికమ్యూనికేషన్స్ రైల్వేస్లోనూ పనిచేసేవాడు పెద్ద ఆయన. ఆయన స్వామి ఏమనేవాడు అంటే, అడగండి, ఏమైనా ప్రశ్నలు అడగండి అనేవాళ్ళు. స్వామి ఆల్వేస్ యూస్ టు లైక్ క్వశ్చన్స్ అడిగితే, స్వామి అడగండి అంటే ఏంటి, స్వామి యూస్ టు ఎక్స్పెక్ట్ ఏమైనా స్పిరిచువల్ క్వశ్చన్స్. మేమేముంది పిల్లలం, మాకు స్పిరిచువల్ క్వశ్చన్స్ ఎక్కడ ఉంటాయి, ఏదో అడగటం. అది ఆయన పెద్ద ఆయన పాపం, ఆయన కూడా సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు మూర్తి గారు. ఆయన కూడా అడిగాడు అనమాట, స్వామి మెడిటేషన్ అనేది ఎలా చేయాలి స్వామి. ఆయన చాలా పెద్ద క్వశ్చన్ అడుగుతున్నారని పాపం ఆయన మంచి నమ్మకంతో అడిగారు. స్వామి మెడిటేషన్ అనేది ఎలా చేయాలి స్వామి. మెడిటేషనా అంటే స్వామి మెడిటేషన్ స్వామి ధ్యానం చేస్తే ఏమవుతుంది స్వామి, కుండలిని ఇక్కడి నుంచి వచ్చి సహస్రారం స్వామి, ఇవన్నీ చెప్పాడు పాపం ఆయన. చక్రాలు స్వామి ఇవన్నీ. దానంత శుద్ధ టైం వేస్ట్ ఇంకోటి లేదన్నారు స్వామి. ఏది ఇక్కడ కోసి చూడు, ఏమొస్తుంది, చక్రం వస్తుందో రక్తం వస్తుందో చూద్దాం. ఈ ఏజ్లో మీరు కళ్ళు మూసుకుని కూర్చున్నారు అంటే మీరు రోడ్డు మీద చూసినవన్నీ మీకు జ్ఞాపకం రావడం తప్ప ఇంకేమీ జరగదు. ఈ టైంలో మీరు సేవకి మీ టైం అంతా కూడా వెచ్చించండి. సహస్రారం అని, కుండలిని శక్తి అని వీటిల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. యూ ఫోకస్ ఆన్ సర్వీస్. స్వామికి ఎందుకు నచ్చేవాళ్ళం అంటే మా ఫేసులు నచ్చినాయనో, లేకపోతే మా డబ్బులు ఉన్నాయనో, లేకపోతే డొనేషన్ ఇస్తామనో, లేకపోతే ఇంకేదో కాదండి, భక్తి ఉందనో కూడా కాదు నాకు తెలిసి. ఇట్స్ ఓన్లీ బికాస్ వీఆర్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ సేవ 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 సేవ. ఈ గ్రామసేవ అయిపోయింది వారం రోజులు, నెక్స్ట్ వచ్చే వీక్ ఏం చేయాలి, ఎక్కడ చేద్దాం, గ్రామసేవ చేద్దామా, లేకపోతే పల్లకి ఉత్సవం చేద్దామా, లేకపోతే ఇది చేద్దామా, ఎప్పుడు కూడా ఇవే ఆలోచనలు. సేవ సేవ సేవ, దిస్ వాజ్ అవర్ ఓన్లీ తారక మంత్రం అండి. దానివలన స్వామి అంతగా హీ రియల్లీ యూస్ టు, మేమంటే ఒక ప్రేమతో ఉండేవాళ్ళు స్వామి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. స్వామి చెప్పారండి, అవసరమే లేదు ఇవన్నీ కూడా. ఇప్పుడు అవసరమేమో నాకు తెలియదండి, కానీ అప్పుడైతే మాకు చెప్పిన విషయం ఏంటి అంటే, మీరు సేవ మీద మీ ధ్యాసని పెట్టండి, అండ్ దట్ ఈస్ హౌ యూ విల్ బీ ఏబుల్ టు కమ్ క్లోజర్ టు మీ. నాకు దగ్గరగా అవ్వాలి అంటే కనుక మీరు ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఈ మందిరం నుంచి ఎంతోమంది యంగ్స్టర్స్ ఎంతగానో సేవలో ఇంతకంటే ముందు మాతో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మేము సిద్ధంగా ఉన్నాము సేవ చేయడానికి, కానీ శరీరం ఒప్పుకోదేమో, అంత చేసినట్టు ఇప్పుడు చేయలేం. కాబట్టి ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ అందరూ కూడా, ఇఫ్ వీ ఆల్ అగైన్ కమ్ టుగెదర్, దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు డూ సేవ. సేవా భాగ్యాన్ని మించినటువంటి అద్భుతమైనటువంటి భాగ్యం ఇంకోటి ఏది కూడా లేదండి. సో ఇంకొక 2-3 ఇంకొక ఎక్స్పీరియన్స్తో దెన్ వీ విల్ ట్రై టు క్లోజ్ టుడేస్. ఇది అండి, ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని నేను స్వామి పాదపద్మాల దగ్గర సమర్పించే ప్రయత్నం చేస్తాను. మా అక్కయ్యకి ఒక అమ్మాయి, తను కూడా అమెరికాలోనే ఉంటుంది. ఆ అమ్మాయి ఏంటంటే స్వామి అంటే చాలా ప్రేమ. మా అక్కయ్యకి దత్తత పుత్రులాగా అనమాట, అడాప్టెడ్ డాటర్ లాగా చూసుకునేది అమ్మాయిని. ఆ అమ్మాయి ఒక్కతే వచ్చింది అమెరికాకి, అక్కడే ఉండేది. అమెరికాలో ఉంటున్నప్పుడు తను మా సిస్టర్ బాగా ప్రేమగా చూసుకుంటూ తన ఇంట్లోనే పెట్టుకుని తను సొంత కూతురులాగా చూసుకునేది అనమాట. సో ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి అయిపోయిందంటే అసిడిటీ ప్రాబ్లం, GERD అంటారు కదండి. ఏది తిన్నా కానీ వామిట్ అయిపోతుంది, ఏది తిన్నా కానీ మోషన్ అయిపోతుంది, బ్లడ్ వామిటింగ్స్ కూడా అయిపోతాయి అన్నమాట. తనకి ఇదంతా చాలా రోజుల నుంచి జరిగి అమ్మాయి పాపం బక్కగా అయిపోయి షీ లాస్ట్ లాట్ ఆఫ్ వెయిట్, కంప్లీట్గా వెయిట్ తగ్గిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో తను స్వామి దగ్గరికి వెళ్ళి, అక్కడ ఏముందండి అమెరికాలో ప్రతిదానికి ఫస్ట్ లోపలికి ఎండోస్కోపీ, ఆ స్కోపీ అన్నీ చేసేసి క్యాన్సర్ ఉందా లేదా అని ఒకటి వాళ్ళు ఎట్లా అయినా సరే పట్టాలి, లేకపోతే తయారైనా చేస్తారేమో నాకు తెలియదు, కానీ వాళ్ళ ఆలోచన అంతా అటే ఉంటుంది. ఫస్ట్ ఈ అమ్మాయి భయం, ఫస్ట్ మనకి క్యాన్సర్లో C అనే పదం వినంగానే భయం వేస్తుంది, మనుషులం కాబట్టి. ఎంత స్వామి మన వెనకాల ఉన్నారని నమ్మకం ఉన్నా కానీ ఒక్క 2 సెకండ్ల కోసం మైండ్ దెబ్బ కొట్టేస్తుందండి. ఈ అమ్మాయి భయపడిపోయి స్వామి దగ్గరికి వెళ్ళాలి, నేను స్వామి దగ్గర దర్శనం చేసుకోవాలి, నా జీవితం ఇంకెంత ఉందో ఎంత లేదో నాకే తెలియదు, సో ఐ హ్యావ్ టు గో టు స్వామి. తను పుట్టపర్తికి వచ్చింది. పుట్టపర్తిలో లేరు అంటే తను మళ్ళీ తన మదర్ ఇక్కడే ఢిల్లీలో ఉండేవాళ్ళు,
తన బ్రదర్, ముగ్గురు కలిసి స్వామి కొడైలో ఉన్నారు అంటే కొడైకెనాల్ వెళ్ళారటండి. కొడైకెనాల్లో ఉన్నప్పుడు స్వామి కూడా హాలిడే హోమ్ కాబట్టి యూజువల్గా చాలా ఫ్రీగా మాట్లాడటం, రోజు సాయంత్రం డిస్కోర్స్ ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో కొడైలో తన స్వామి ఆ రోజు డిస్కోర్స్ ఇచ్చిన తర్వాత సడన్గా, యూజువల్గా జరగని విషయం, సడన్గా అన్నారట అందరికీ ప్రసాదం ఇవ్వండి అని. ప్రసాదం ఇవ్వండి అనగానే ఫస్ట్ ఈ అమ్మాయికి భయం. ప్రసాదం తినంగానే నాకు మళ్ళా 10 మందిలో స్వామి ముందు అది కూడా వామిటింగ్ అయిపోతే ఎలా, స్వామి బాధపడతారు స్వామి చూస్తే. స్వామి అక్కడ దగ్గరలోనే ఇక్కడ సింహాసనం మీద కూర్చుని ఉన్నారట. ప్రసాదం తీసుకుని వచ్చారు, అందరికీ ప్లేట్లో వడ్డిస్తున్నారు, అందరికీ ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారట ఆ రోజు అంటే పులిహోర, పెరుగన్నం. పులిహోర అనేది చాలా యాసిడిక్, చింతపండు దాంట్లో తినక మునిపి బయటకు వచ్చేస్తుంది, అటువంటి వాళ్ళకి చాలా ప్రాబ్లమాటిక్. ఈ అమ్మాయికి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, అమ్మో నాకు వస్తుందేమో ప్లేట్, ఇప్పుడు నేను తింటే ఏమవుతుంది. స్వామి ఏంటి, తినండి, ఇంకొంచెం పెట్టుకోండి, తినండి, ఇది నడుస్తోంది స్వామిది. ఈవెనేమో ఒక ముద్ద కూడా పెట్టుకోలేని పరిస్థితి. సడన్గా స్వామి వచ్చి ప్లేట్స్ ఇస్తుంటే బ్లెస్ చేయడం స్టార్ట్ చేశారట ప్లేట్స్ని. ఈ అమ్మాయికి వచ్చింది ప్లేట్, ఈ అమ్మాయికి, వాళ్ళ బ్రదర్కి, వాళ్ళ మదర్కి ఆ ప్లేట్స్ వచ్చినాయి, స్వామి బ్లెస్ చేసినటువంటి ప్లేట్స్. ఇప్పుడు తినాలి, స్వామి ప్రసాదం కాదని లేదు. పెట్టుకుని కూర్చుంటే తినండి స్వామి, తినండి తినండి అంటున్నారు. భయం వేస్తోంది. ఈ భయంలో ఎట్లా అయినా సరే ఒక ముద్ద అయినా సరే తిని, నీళ్లు ఉంటే బాగుండు, తిన్న వెంటనే నీళ్లు పోసేసుకుంటే అట్లీస్ట్ గొంతు దిగిపోతుంది. వాళ్ళకి ఇక్కడ మొత్తం కూడా పుండులాగా ఉండిపోయి గొంతు దిగదనమాట, లోపలికి వెళ్ళటమే కష్టం ఫుడ్. అటువంటిది నీళ్లు తాగేస్తే వెళ్ళిపోతుంది, తర్వాత ఆలోచిద్దాం, వామిటింగ్ అయిపోతుందేమో అని ఒక బట్ట కూడా దగ్గర కర్చీఫ్ పెట్టుకుని రెడీగా కూర్చుని ఇలా ఒక ముద్ద పెట్టుకుందిటండి. ముద్ద పెట్టుకుంటే స్వామి చూస్తున్నారు అక్కడి నుంచి, ఆమెను తీక్షణంగా చూస్తున్నారట. ఏం చేయాలి, స్వామి ఇమ్మీడియట్గా ఈమె ఎప్పుడైతే వాటర్ కూడా ఉంటే బాగుండు అనుకున్నారో ఎవరినో పిలిచి వాటర్ కూడా ఇవ్వండి అన్నట్టు స్వామి. సరే వాటర్ ప్యాకెట్ వచ్చింది, అమ్మాయి వాటర్ బాటిల్ వచ్చింది, రెడీగా ముద్దాను ఈ వాటర్ బాటిల్ పెట్టుకుని నోట్లో ఒక ముద్ద పెట్టుకుని నీళ్లు పోసుకుంది. ఇక్కడ తట్టుకుపోయింది, దిగట్లేదు. స్వామి చూస్తున్నారు, తన స్వామిని చూస్తోంది, కళ్ళ నీళ్ళు గారిపోతున్నాయి, బయటికి ఎక్కడికి వచ్చేస్తుందో, నేను ఏం చెయ్యాలి అనే భయంలో ఉంది ఆ అమ్మాయి. స్వామి సడన్గా అక్కడ కూర్చున్న వాళ్ళు ఈ అమ్మాయిని ఇట్లా చూస్తూ ఏదో ఇక్కడి నుంచి పట్టి ఇలా లాగేసినట్టుగా ఇలా చేసి ఇలా అన్నారట. టక్ అని సౌండ్ వచ్చింది, లోపలికి ఫుడ్ వెళ్ళిపోయిందిటండి. ఇంత కూడా నొప్పి కానీ మంట కానీ వామిట్ రావటం కానీ ఏం లేదు, మొత్తం తినేసిందిట. పెరుగన్నం తినేసింది, పులిహోర తినేసింది. తర్వాత వాళ్ళ బ్రదర్ ప్లేట్ కూడా తీసుకుని తినేసిందిటండి. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ కదా, వాళ్ళకి రైస్ పెద్దగా ఎక్కువ తినరు కదా, వాళ్ళ బ్రదర్ ప్లేట్ కూడా తీసేసుకుంది. ఆ రోజు తర్వాత ఇంతవరకు కూడా తనకి ఏనాడు కూడా ఈ GERD ప్రాబ్లం మళ్ళీ కనపడలేదుటండి. స్వామి మనతో మాట్లాడాలో, తల మీద చేయి పెట్టాలో, లేకపోతే విభూతి ఇవ్వాలో అవసరం లేదండి. ఇవాళ కూడా స్వామి మన దగ్గర ఫిజికల్గా లేకపోయినా కానీ నేను ఇందాక చెప్పినట్టు హీ ఈజ్ లిజనింగ్ టు అస్. మీకు ఏ కష్టం వచ్చినా స్వామితో మాట్లాడండి, ఏ కష్టం ఉన్నా కానీ స్వామికి చెప్పండి. ఆయన విన్నట్టు ఎవరు వినరు, మిగతా వాళ్ళు ఎవరికైనా చెప్తే వింటారు, ఏదన్నా అంటారు, కానీ ఆయన వింటారు, మన కష్టాన్ని తొలగిస్తారండి. ఈ మాటను మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఐ టెల్ యూ వన్ స్మాల్ ఎక్స్పీరియన్స్ అండి. హృదయ నివాసి, స్వామి హృదయ నివాసి అంటే ఎలా ఉంటుందో యూ వోంట్ బిలీవ్. మా సిస్టర్ తను ఇట్లానే ఐ ఆల్సో ప్రాబబ్లీ టేక్ అనదర్ 2-3 minutes అండి, నాట్ బియాండ్ దట్. ఇంటికి వెళ్ళి అందరూ కూడా వంటలు చేసుకుని తిని పడుకోవాలి. ఆయన స్వామి మా బావగారికి చాలా గండం నడుస్తుందని ఎవరో చెప్పారట. స్వామి హౌ హీ ట్రై టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ అనేది నేను చెప్తాను. ఇట్స్ సో హ్యాపెండ్, మా సిస్టరు ఇందాక చెప్పాను కదండి, తనకి ఇట్లా స్వామి దగ్గర తాంబూలం ఇవ్వటం కానీ స్వామి ఇవన్నీ చేయటం కూడా తనకి కామన్ సంథింగ్. తనకు కూడా ఒకసారి ఐ ప్రాబ్లం వచ్చినప్పుడుగా స్వామి హౌ హీ సేవ్డ్ హర్. సో స్వామి ఏం చేశారటంటే, తనకి గండవం నడుస్తోందని చెప్పారు. ఈమె రోజు తను బయటికి వెళ్తే భయం, ఇంటికి తిరిగి వస్తారో రాదో తెలియదు. చేరిన వెంటనే ఫోన్ చేయండి చేరానని క్షేమంగా, మళ్ళీ తిరిగి వస్తే మీరు వచ్చేదాకా భయం భయం భయం. ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యే ఇది ఉంది, ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఒకసారి యాక్సిడెంట్ అయింది, స్వామి సేవ్ చేశారు, గండం ఉందని చెప్పారు. తను ఇట్లానే ఆలోచించుకుంటూ ఒకరోజు రాత్రి అర్ధరాత్రి మెలకు వస్తే, ఎర్లీ మార్నింగ్ మెలకు వస్తే లేచి ఆ పక్క రూమ్లోకి వెళ్ళిందిట. పక్క రూమ్లోకి వెళ్ళి తను ఇంకా రోజు ఇంకా లేవాలి కదా, సో లేచి వెళ్ళేటప్పటికి సడన్గా స్వామి కనిపించారటండి ఇంట్లో. అదేంటి స్వామేనా, స్వామి కనిపిస్తున్నారని నుంచుని ఉన్నారట స్వామి. అక్కడ దగ్గరికి వెళ్ళేటప్పటికి లేరు మళ్ళా. అరే అదేంటి స్వామి కనబడ్డారు నాకు, లేకపోతే నేనేమన్నా ఊహించుకుంటున్నానా. అక్కడి నుంచి నెక్స్ట్ నెమ్మదిగా ఫేస్ అవి కడుక్కుని కిచెన్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ కిచెన్లో ఉన్నారట స్వామి.
స్వామి కిచెన్లో ఉన్నారు, స్వామి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి మళ్ళా లేరు. ఇదంతా ఏంటి అని తను ఫోన్లే స్వామి కనపడ్డారు. ఇంట్లో తనకి ఒక విధమైనటువంటి, మనకి స్వామి వచ్చేటప్పుడు వాసన ఉంటుంది కదండి, ఆ వాసన కూడా వస్తుంది. షీ వాజ్ వెరీ ఎగ్జైటెడ్. ఒక విధంగా మళ్ళీ భయం, ఏంటి స్వామి కనపడ్డారు, ఎందుకంటే తన భర్తకి ఏమైనా జరుగుతుందా ఏంటి, ఇదంతా కూడా సూచననా ఏదన్నా, ఇలా అనుకుంటూ ఒక 2-3 రోజులు గడిచిపోయినాయి. తను పడుకుని ఉందిటండి. పడుకుని ఉండి అర్ధరాత్రి మెలకు వచ్చింది. మెలకు వచ్చేటప్పటికి కళ్ళు తెరిచేటప్పటికి బెడ్కి అటుపక్క ఇటుపక్క 2 యమభటులు నిలబడి ఉన్నారటండి. లిటరల్గా తను చెప్తుంది, నేను చూశాను నా కళ్ళతో, యమభటులు నిలబడి ఉన్నారు. వాళ్ళని చూసిన వెంటనే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, భయం వేసేసింది. గట్టిగా కళ్ళు మూసేసుకున్నాను. కళ్ళు మూసేసుకుని సాయిరాం 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 అంటున్నాను, ఇది అంటున్నాను. మధ్యలో కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ ఉన్నారు. మళ్ళా సాయిరాం 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 అని ఒక 5 నిమిషాలు అలా గట్టిగా పట్టుకుని స్వామి 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 అంటూనే ఉందిట. అని తను మళ్ళీ నెమ్మదిగా కళ్ళు తెరిచే ప్రయత్నం చేసేటప్పటికిటండి లిటరల్గా ఏదో ఒక శక్తి వాళ్ళని ఇలా పట్టుకుని బయటకు విసిరేసిందిటండి. లిటరల్గా పట్టుకుని బయటకు విసిరేసిందిట. వాళ్ళు కిటికీ బయట నుంచి ఇలా తొంగి చూస్తున్నారు, లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, రాలేకపోతున్నారు. హూ ఎల్స్ ఇట్ కెన్ బెండ్, ఇంకెవరుండి ఉండొచ్చండి, ఇంకెవరన్నా ఉంటారా అంత శక్తి ఉన్నవాళ్ళు? అప్పుడు శివుడు మార్కండేయుడు విషయంలో ఒక్క తన్ను తన్నాడు యమధర్మరాజుని. దానికి ఇదేం తీసిపోయేటువంటి ఎక్స్పీరియన్సా అండి మనిషికి? తన భర్తకి గండం ఉందని తెలుసు, తన భర్తకి ఏదో జరగబోతోందని తెలుసు. స్వామి కనబడతారు ఇంట్లో, యమభటులు కనిపిస్తారు. నెక్స్ట్ నైట్ వాళ్ళిద్దరిని తీసి స్వామి బయటపడేశారటండి. స్వామి మనం ఒక్కసారి మాట చెప్పారు అంటే మనం మర్చిపోతామేమో కానీ ఆయన మర్చిపోరండి. నేను మీ పిల్లలందరినీ కాపాడుతానని చెప్పారు. ప్రతి ఒక్కళ్ళని ప్రతి విషయం అనుక్షణం ఆయన కనిపెట్టుకునే ఉన్నారు. ఎంతో అద్భుతంగా మమ్మల్ని అందరినీ కూడా పైకి తీసుకొచ్చారు. అటువంటి స్వామికి, అటువంటి మా తల్లిదండ్రులకు కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ అద్భుతమైనటువంటి అవకాశం నాకు ఇంకా మీరు టైం ఇచ్చి ఉంటే తప్పకుండా మాట్లాడేవాడిని. దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఐ వాంటెడ్ టు షేర్ అండి, కానీ ఎస్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. స్వామికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి సాయిరాం. మంగళహారతి గొనుమా మంగళకర పర్తిధామా మంజులనామా సంగీత రసప్రియా సాష్టాంగనతుల్ సేతు నీకు సతమున సాయి సాష్టాంగనతుల్ సేతు నీకు. సాయిరామ్ అండి. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. జీవాత్మకి పరమాత్మకి ఉన్న ఆ భక్తిలో ఉన్న పారవస్యాన్ని, భావమాధుర్యాన్ని, స్వామి దివ్యత్వం యొక్క శక్తిని కళ్ళకు కట్టినట్టుగా మనకి ఈ సమర్పణ ఉంది. వాళ్ళ ఎన్నో వైవిధ్యకరమైన అనుభవాలు వారి కుటుంబంలోని కానివ్వచ్చు, ఆ తర్వాత వారు స్వామి వద్ద చదువుతున్నప్పుడు కానివ్వచ్చు, ఆ తర్వాత వారు స్వామి కళాశాల నుంచి బయటకు వచ్చాక యూత్గా ఉన్నప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి అనుభవాలు అన్నిటినీ చక్కగా మిళితం చేసి మనకి అందించారు. ముందుగా ఇటువంటి సువర్ణ అవకాశం మనకి ఇచ్చినందుకు స్వామికి సహస్రాధికమైన కృతజ్ఞతాపూర్వక అభినందనలు స్వామి. నమస్సుమాంజలి స్వామి. మీకు మీ అనుగ్రహం లేనిదే నాహం కర్త హరికర్త తత్పూజ కర్మచకిలం తదాపి మత్కృత పూజ తత్ప్రసాదేన నాణ్యత. స్వామి మాత్రమే ఇవన్నీ మన చేత చేయిస్తున్నారు. కాదు ఇంకా మనం ఏదన్నా చేస్తున్నామని మనకు గనక అనిపిస్తే, మనకు ఆ భావన ఉంటే అది స్వామి ప్రసాదమే తప్ప మనది ఏమీ ఉండదు అని వేదంలో ఒక సూక్తి ఉంది. పివిఆర్కే ప్రసాద్ గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఎంఎస్ సుబ్బలక్ష్మితో పుట్టుపర్తి వెళ్ళినప్పుడు ఆయనకి చెన్నారెడ్డి గారికి ఆయనకి పడేది కాదు. ఆయన ఇప్పుడు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన స్వామిని ఎప్పుడు చూడలేదు, ఆయన్ని ఫస్ట్ టైం చూశారు స్వామి. బంగారు, నీ మనసులో చాలా ఆందోళన ఉంది, కానీ నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు టీటీడీలో.
ఈ ఆందోళనలన్నీ తొలగిపోయి నీకు మంచి పేరు వస్తుందని చెప్పారట స్వామి ఆయనకి. ఈయనకి చాలా ఆశ్చర్యం కలిగిందట, నా మనసులో ఉన్నది స్వామికి ఎలా తెలుసు అని. నేను ఇందాక చెప్పినట్టుగా జీవాత్మకి పరమాత్మకి ఉండే అనుబంధం మనకు తెలియదు, కానీ మనం కర్మ వలన మనం చూడలేము ఆ బంధాన్ని. కానీ స్వామికి మన జన్మ జన్మల నుండి ఉన్న మన కర్మ ఫలితం అన్నీ ఎలా, ఏ సమయానికి ఏది ఎలా తెలుసుకునేలా భక్తుడికి చేయాలనేది స్వామి ఆ సమయానికి అలా మనకు తెలిసేలా చేస్తారు. స్వామి ప్రేమ, స్వామి డివైన్ ప్లాన్ అలాంటిది. ఈజ్ ఎ డివైన్ డైరెక్టర్. వారు తండ్రి గారి గురించి చెప్పారు. నేను ఇంత డీటెయిల్గా ఎప్పుడు వినలేదు, ఇదే ఫస్ట్ టైం వింటున్నా. స్వామి ఫోల్డ్లోకి రాకముందే నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీ స్పిరిచువల్ కమ్యూనిజంలో ఉంది. అంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఇస్ స్పిరిచువల్ కమ్యూనిజం. దేవుడిని నిజంగా మాకు అవేర్నెస్ క్లాస్లో ఉంది, ఫస్ట్ సెమిస్టర్లో చెప్పారు. అతీస్ట్ అనేవాడు ఎవడు లేడు, అసలు నాస్తికుడు అనేవాడు లేడు. ఎందుకంటే మా సార్ చెప్పారు, నాస్తికులు కూడా వాళ్ళని వాళ్ళు నమ్ముతారు. ఆల్రెడీ మన అహం బ్రహ్మాస్మి అని మనకు చెప్పారు కాబట్టి వాళ్ళని వాళ్ళు నమ్ముతున్నారు అంటే వాళ్ళు భగవంతుడిని నమ్ముతున్నట్టే. వాళ్ళు భగవంతుడు లేని వాళ్ళు అనుకుంటున్నారు తప్ప వాళ్ళని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆస్తికులే అని చెప్పారు మాకు. అలాగా వారి కుటుంబం మొదటి నుంచి కూడా స్పిరిచువల్ కమ్యూనిజంలో ఉంది. కానీ స్వామి ఒక రూపం ద్వారా వాళ్ళని మళ్ళీ స్వామి ఫోల్డ్లోకి తెచ్చిన తర్వాత ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్ వన్స్ అగైన్. అది నాకు బాగా హత్తుకున్నటువంటిది. ఆయన త్రయీ బృందావన్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. త్రయీ బృందావన్ ఇప్పుడు వైకుంఠానికి కానీ లేకపోతే కైలాసం కానీ ఎంట్రీ గేట్ ఉంటుంది, జై విజయ్లు ఉంటారు. కానీ త్రయీ బృందావన్ మాకు చెప్పారు స్వామి, నేను చదువుకున్నప్పుడు 2008 జూన్ 6th రోజు స్వామి చెప్పిన మాట, ఏమిరా హోమ్ సిక్నెస్ ఉన్నదా అని అడిగారు అందరినీ. చిన్నపిల్లలు మేము అందరం చాలా, అందరం గట్టిగా అరిచాం స్వామి నో స్వామి అని. నో అనగానే స్వామి నో దిస్ ఈజ్ యువర్ హోమ్ అని ఇలా చూపించారు స్వామి త్రయీ బృందావన్. అటువంటి స్థానాన్ని ఆ త్రయీ బృందావన్ అలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పారు, అనుభవాలు. ఒక బృందావన్ స్టూడెంట్గా నాకు చాలా నాస్టాలజిక్ మూమెంట్ ఇవాళ. అండ్ స్వామివారి సేవ యొక్క ప్రాముఖ్యత, స్వామికి మనం సరెండర్ అయ్యి ఒక్క అడుగు మన మనసులో అనుకున్నా సరే మన చేత అడుగు వేయించి మనని ఎంతగా అనుగ్రహిస్తారో వారి అనుభవాల ద్వారా చెప్పారు. ఎన్నో రకాల అనుభవాలు చెప్పారు. जय बोलो भगवान श्री सत्य साई।